ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ రోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన పద్మావతి సిద్ధా గారు ఒంగోలు నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ పత్రిజీ గారితో నా దివ్య ధ్యాన అనుభవాల గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. కంటిన్యూ యువర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీకి అనంతకోటి వందనాలు. నా పేరు సిద్ధా వెంకట పద్మావతి, మాది ఒంగోలు అండి. కృతజ్ఞతలు. చూస్తున్న వాళ్ళకి అందరికీ కూడా, నా ఆత్మ బంధువులందరికీ ధన్యవాదాలు. 2004 నుంచి ధ్యానంలోకి వచ్చామండి. గురువు గారితో ప్రతి ఒక్కరికి తెలిసిందని మనకి ధ్యానం వల్ల మనశ్శాంతి అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడాను అనుభవపూర్వకంగా మనందరికీ తెలుసు. కానీ ప్రతి ఒక్కరికి కూడా సహనం కావాలని కోరుకుంటాము. గతంలో మనకి ఎలా వస్తుంది చెప్పిన వాళ్ళు లేరు. ఈ ధ్యానం ద్వారా మనం తెలుసుకోగలిగాము. ప్రతి మనిషికి గోల్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితంలో. ఆ గోల్ సాధించాలి అని అంటే ఒక ధ్యానం ద్వారా అనేది మాత్రమే వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది, రాని వాళ్ళకి ఏదో అనుకుంటారు. ప్రతి వారి జీవితంలో అది ఛానల్కి మాత్రమే అనుభవం ఉంటుంది. తింటే కదా రుచి తెలిసేదని, చేస్తే కదా తెలిసేది. అలాగే పత్రిజీ గారితో చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళమి. ప్రతి మాట గురువు దగ్గర తేనె తెట్లో ఘనంగా ఎన్ని బెజ్జాల్లో ఎంతో తేనె ఉంటుంది. అది ఎలా అయితే పిండుకుంటే వస్తుందో గురువు దగ్గర కూడా అంతే. నిజానికి ఈ టైము గురువులకే గురువులైన అధిపతి అయిన టైం ఇది వాళ్ళ ఈరోజు. అంటే ప్రతి గురువారం ఉంటుందండి. 8 to 9 మధ్యాహ్నం పూట 1 నుంచి 2 వరకు ఉంటదన్నమాట. అది యోగ ఆది గురువులు అంటారు కదా, కృష్ణుడని. అలాంటి వాళ్ళు ఉండే టైం ఎనర్జీ అని అర్థం. అది మన ఋషులు పూర్వీకులు చెప్పారండి. అది కూడా కొంచెం అనుభవం షేర్ చేయాలని చెప్తున్నాను. ఈ టైంలో కనుక ధ్యానం చేస్తే కూడా విపరీతంగా ఉంటదన్నమాట. ఒక సహజమైన వ్యక్తులతో మనం ధ్యానం చేస్తేనే బాగుంది అని అంటాం. పత్రిజీ గారితో మరి మీకు ఎప్పుడన్నా కలిసి ధ్యానం చేశారు లేదో తెలియదు మీరు. ఓకే అమ్మా. ఆ సార్తో మనకి ధ్యాన మహాచక్రాల్లో బెల్లం చుట్టూ ఈగల్లాగా వస్తారు అందరూ. సార్ ధ్యానం అయిపోగానే ఎటువంటి జంప్ అయిపోతారు. కానీ అది తెలియకుండానే జరిగిపోతుంది. అలాగే అటువంటి ఎనర్జీ టైం అన్నమాట ఇది. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత గత జన్మ అనుభవాలు కానీ ఏవైనా కానీ ఏ గురువులతో తిరిగామని తెలుసుకోగలిగాము. గురువు యొక్క ప్రత్యేకత ఏంటో మనకు అర్థమైంది. ఆ గురువు గారు అనేది ఆయన ఎప్పుడు కూడాను ఆయన కళ్ళు ఎప్పుడు ఎతుకుతూ ఉంటాయి. ఏ యొక్క ఆత్మ తనకు ఈ భూమి మీదకి దిగినందుకు ఎతుకుతూ ఉంటాడు. ఆ కళ్ళు ఆయన అలా చూస్తూ ఉంటే ముందు అర్థమయ్యేది కాదు మాకు. ఎవరొకళ్ళు పట్టుకుంటాడు ఏ సభలైనా. ఒకళ్ళ ఇద్దరు పట్టుకొని లాగేసి రండి మేడం అంటారు, రండి సార్ అంటారు. ఆత్మ పదార్థం, ఆత్మ లింక్ అనేది తెలుసుకుని ఈ భూమి మీద దిగిన వాళ్ళని, ఈ జన్మలో పనికొస్తారనుకున్న వాళ్ళకి అజ్ఞానం తొలగిద్ది అనుకుంటే ఆయన దగ్గర తీస్తున్నారని అర్థమైంది. అంతకుముందు మనం గురువులు అంటే బాబా కానీ ఎవరి దగ్గరికైనా వెళ్తాం, కూర్చుంటాం, వస్తాం, అంతవరకే. బుక్స్ చదివినా ఇంత డీప్ అవగాహన అనేది చాలా అరుదు. కానీ కొంచెం మనకి భగవద్భక్తి, ధ్యానం అనేది గురువు మీద అభిప్రాయం ఉంటే ఆ యొక్క బుక్స్ లో కూడా ఎనర్జీ ఉంటుందని తెలుసుకోగలిగాము. కొన్ని బుక్స్ చదువుతున్నప్పుడు మనకి ఒక మగతలాగా వెళ్ళిపోతుంది. ఒకసారి సత్యసాయి బాబా గారి బుక్ పట్టుకొని జస్ట్ ఇలా చదువుతున్నాను. ఫింగర్స్ అదురుతున్నాయి 2 ఏళ్ళు. ఏంటి అదురుతున్నాయి అని అనుకుంటే బుక్ తిప్పితే ఆయన పాదాలకు ఒత్తుకుంటుంది. అప్పుడు అర్థమైంది వీళ్ళు పటాల్లో కూడా ఎనర్జీ ఉంటుంది అని. కానీ అప్పటికి మేము ఇంకా ధ్యానంలోకి రాలేదండి.
వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మగత అనేది వస్తున్న తర్వాత బుక్స్ లో ఎనర్జీ ఉండదని అర్థమైంది. బుక్స్ గనంగా చదివితే ఎంత లాభం ఉంటదనే దానికి పత్రికలు మనకి ఇచ్చిన గైడెన్స్ కి చాలా అద్భుతంగా ఉంటదండి. మన పూర్వజన్మ సుకృతాలను బట్టి కూడా కొంత ఉపయోగపడతాయండి. మాకు కూడాను కాశీలో ప్రోగ్రాంలు అయ్యి గురువు గారు పెట్టించారు. ఆ, కొన్ని చోట్ల శ్రీశైలం అని అట్లా అన్ని చోట్ల సార్ మా చేత ప్రోగ్రామ్స్ చేయించారండి. కానీ అది ఎందుకు చెప్తున్నా అంటే చేస్తామన్నమాట ఇక్కడ గొప్ప కోసం కాదండి. గురువులు అనే దానికి మన ధనాన్ని సద్వినియోగపడటానికి, మన ఆత్మ ప్రయాణానికి ఉపయోగపడటానికి, లోక కళ్యాణాలకి చాలా అద్భుతంగా చేయించుతారండి. ఆ లోక కళ్యాణాలకు కూడా మనకి ప్రతిదీ ధనపరంగా గాని, జ్ఞానపరంగా గాని, సందేశాలకు గాని అన్నిటికీ మూలం ఆ గురువిచ్చే యొక్క కృప వల్లే జరుగుతున్నాయి. ఇక్కడ ఒకటి మాత్రం ప్రతి ఒక్కళ్ళు నేర్చుకున్నామండి. ఎవరు ఏది మాట్లాడినా తిరిగి సమాధానం చెప్పకుండా ఉండే స్థితికి ఎదిగాము. Enlightenment అంటే అదే. ఎదుటి వారిని జడ్జిమెంట్ చేయకుండా ఎదగటమే గొప్పతనం. సార్ ఒకటే చెప్తారు, ఆహార నియమం ఉండాలి అని చెప్తారు సార్. ఆయన పక్కన కూర్చొని ఉన్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటదండి ఎనర్జీ లెవెల్స్ అనేది. కనీసం సార్ పక్కన కూర్చొని ధ్యానం చేస్తామంటే కనీసం ఒక 20 days వరకు ఆ ఎనర్జీ ఉంటుందండి. కొంతమంది నెలలు కూడా ఉన్నవాళ్ళు విన్నా నేను. కానీ నా అనుభవం మాత్రం ఒక 20 days సార్తో కూర్చొని చేసే ఎనర్జీ అనేది మాత్రం. ఆ డయాస్ల మీద కూడా సార్ని అద్భుతంగా ఆయన గోల్డెన్ ఇక్కడ చూడటం జరిగిందండి. ఈ ధ్యానం ద్వారానే కదా మనకి ఆయనలోకి ఎన్నో పిరమిడ్స్ వస్తున్నాయి. అంటే ఎన్నో పూర్ణాత్మలు వస్తున్నాయి అని అర్థం. పిరమిడ్ అనేది ఒక అగ్నితత్వం అనే యూనివర్స్ వచ్చే ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుందని కాదు. ఒకానొక ఆత్మ పూర్ణ స్థితికి వచ్చినప్పుడు పిరమిడ్ షేప్ లో ఉంటది. అట్లాగే ఇప్పుడు మనకి గురువు గారు కూడాను ఒక్కొక్క పిరమిడ్ కి ఒక్కొక్క పేరు పెట్టడానికి కూడా కారణం కూడా. మేమందరం కూడా ఫస్ట్ నుంచి శాకాహారి కుటుంబాలు మావి. మా పిల్లలు మా అల్లుళ్ళు అందరూ కూడా ధ్యానాలకు వచ్చారు. మా సార్ కూడా ధ్యానంలోకి వచ్చారు. పిఎంసి డైరెక్టర్ మా వారు సిద్ధా నాగేశ్వరరావు గారని. సార్ మా పదాలు పట్టుకుంటే మాత్రం చాలా అద్భుతంగా ఎదుగుతామండి మనం. ఆలోచన విధానాలు చాలా మారుతాయండి. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్నట్టు కృషి అంటే ఆయన దగ్గరే నేర్చుకోవాలి. ఆదర్శంగా మనం ఎన్నో చూస్తున్నాం కాబట్టి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క చోటకి పత్రిక ధ్యాన మహాచక్రాలకు వెళ్ళినప్పుడు ఒక్కొక్క రక అనుభవాలు పొందేవాళ్ళం అండి. ప్రాపంచ జీవితంలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఇదివరకు కళ అంటే ఏదో కొట్టేసినట్టు అనుకునేవాడు. కళలో కూడా పరమార్థాలు తెలుసుకోగలుగుతున్నాం మనం. ఒక ఆరోగ్య సూత్రాలే కాదు, ఒక కర్మ ప్రక్షాళన చేసుకుంటమే కాదు, కొన్ని బుక్స్ వల్ల అనేక లోకాలకి దర్శనాలకు కనెక్షన్స్ కూడా మనకు అర్థమవుతూ ఉన్నవి. ఒక ఎనర్జీలు ఇబ్బంది పెట్టకుండా పాతాళలో కానీ ఆకాశంలో కానీ రాముల వారి హోమం చేస్తున్నప్పుడు విశ్వామిత్రుడి దగ్గర చేస్తున్నప్పుడు మాంసం నెత్తురు అవన్నీ పోసారు కదా హోమగుండాల్లో. అప్పుడు ఆయన ఒక వలయం లాగా మనకి సినిమాల్లో చూపిస్తారు. ఆ వలయం ఎందుకంటే అప్పుడు ఆయన మంత్రశాస్త్రంతో చేశాడు. మన గురువు గారు పిరమిడ్స్ పెట్టారు. ఎక్కడా కూడా ఈ భూమి మీద ఇబ్బంది లేకుండా ఈ భూమండలం మీద కొన్ని విపత్తులు రాబోతున్నాయని వాటిని ఆపడం కోసం ఆ యొక్క పిరమిడ్లకు పేర్లు పెట్టి
అలా గురువుగారు దించారు. నిన్న నేను ఇంకొక అనుభవం చెప్తానండి. ఆహ్, మొన్న ఒక రోజు మిరాకిల్ అని అనుకుంటే అద్భుతాలు జరుగుతాయని అన్నారు. అంటే నేను గూడా మిరాకిల్ అనుకున్నానండి. అనుకోకుండా ఆహ్, ఒక 1 అవర్‌లో 2 టైమ్స్ అనుకున్నా. ఉన్నది నిజం చెప్పాలి కాబట్టి విన్నర్‌లోంచి గురువుగారు ఏం చెప్పారంటే, అత్యాశ ఉండకూడదు అని అన్నారు. నాకు సంకల్పం ఏమీ లేదు నిజానికి. మిరాకిల్ అని వర్డ్ వాడా. అంతవరకే తప్పితే నేనేం మాట్లాడలా. అన్న తర్వాత వితిన్ సెకండ్స్ లోపలే నైట్ అండి ధ్యానంలో ఆహ్, భూమికి మిరాకిల్ అని అన్నా. వితిన్ సెకండ్స్ లోపల సార్ రిప్లై ఇచ్చారు నాకు. విపత్తులు ఆగిపోతాయి మేడం అని అన్నారు. నేనొక సెకండ్ ఆలోచనలో పడ్డా. ఏమని? సార్ నాకు తెలీదు సార్ భూమి బావుండాలని నేనన్నాను. ప్రకృతికి విరుద్ధంగా పోకూడదు. షిరిడి బాబా గూడా సినిమాల్లో చూసాము. ఇల్లు కూలిపోయేటప్పుడు ఆగు అన్నాడు. తర్వాత నీ డ్యూటీ నువ్వు చెయ్యనన్నాడు. ఆకాశంలో వర్షాన్నే ఆపాడు. అలాగ జరిగినియి. నేను తెలియక అన్నాను సార్. నా అపరాధం ఉంటే క్షమించండి అనన్నా. ఈరోజు ఒక అయ్యవారొచ్చారు మా ఇంటికి. ఇలా వినిపించింది గురువు చెప్పిన సందేశం. నేను క్షమాభిక్ష కోరాను రిప్లై ఇవ్వలేదండి. మీ అనుభవ జ్ఞానం చెప్తారా అనన్నా. అంటే తప్పేం లేదు కదమ్మా! విపత్తులు ఆగడం అనంటే ఇంకేముందమ్మా దాని గురించి గురువుగారు నీకు రిప్లై ఇవ్వడానికి అనన్నారు. ఎందుకంటే గురువు యొక్క సాన్నిధ్యం అనేది ఉన్నప్పుడు కాదు. ఇప్పుడు ఫిజికల్ బాడీగా లేదని పేరుకే కానీ, ప్రతి క్షణం మనతోనే ఉన్నారాయన. అందరికి నమ్మకం ఉంది. మళ్ళీ ఎక్కడో వేపకాయంత వెర్రిలాగా నాకున్నారో లేదో పక్కన, వాళ్ళన్నారు అన్న ఫీలింగ్ ఉండదు. ఆ ఫీలింగ్‌ని గూడా వదిలిపెట్టాలి మనం. మహానుభావుడాయన అందుకనే మనకి సందేశం ఇచ్చింది. అనుమానాన్ని పెట్టుకోవద్దు అనని. ఎందుకంటే మన ఆలోచన మనకు అడ్డుపర. ఆళ్ళకుందంటే నాకు కూడా ఉంది అనుకోవాలి. పత్రి గారు సార్ నన్నొకసారి అడిగారు. మేడం నా దగ్గర మంత్రాలున్నాయి నాకు కావాలా అని అందరిని అడిగారు. అందరూ నాకు కావాలన్నారు. నేనన్నా నాకొద్దు సార్ అన్నా. ఎందుకని అన్నారు. మీ దగ్గరుండే ఒకటే, నా దగ్గరుండే ఒకటే ఎక్కడన్నా ఒకటేనండి అనన్నా. నా ఆస్తికి వారసురాలివి అనన్నాడు. అంతకన్నా ఆనందం ఉండదా? ధ్యానం అంటే ఏంటో, గురువు యొక్క అభిమానం అంటే ఏంటో తెలుసుకున్నాం మనం. అదొక అనుభవం. ఇవాళ నిన్న మిరాకిల్ గురించి సార్ చెప్పడం ఒక అనుభవం. విపత్తులు ఆగినియి అంటే మనం ఎప్పుడు ఏమనుకుంటాం మనం తక్కువ అనుకుంటాం. ఎప్పుడుంటాం? ఆ మాట మనకొచ్చే ఆలోచన ప్రాపంచికంగా కుటుంబంలో ఉన్నప్పుడు మాత్రమే అయ్యొస్తాయి. దేహ స్థితిలో ఉంటాం అప్పుడు మనం. అప్పుడేమనుకుంటాం మనం తక్కువ అనుకుంటాం. అందుకని సార్ మనల్ని ఉన్నతంగా చెప్పారు. కో క్రియేటర్స్ అని అన్నాడు. నువ్వేదైనా సృష్టించగలవు అని అన్నాడు. ఈ ధ్యానం వల్ల తెలుసుకోవాల్సిందేంది? ఎవరి జీవితంలో సమస్యలు లేకుండా ఉండవు. సమస్య వెంట మనం పడకూడదు. అది ఎలాగో మన వెంట పడి అది హింసిస్తే మళ్ళీ దాని వెంట మనం పడకూడదు. ధ్యానంలో తెలుసుకోవాల్సిన జ్ఞానం అంటే అదే. నేను తెలుసుకున్న జ్ఞానం అంటే ఒకళ్ళని కాదు. దాని వెంట పడకూడదు. ఆలోచనలొచ్చినప్పుడు ఆలోచనలు వెంట పోవద్దని మనకు ధ్యానంలో చెప్తున్నారు కదా! ప్రాపంచిక జీవితంలో కూడా వాటి వెంట మనం పడకూడదు. ఎవరన్నా ఒక మాట అన్నారంటే మనకి ఎన్‌లైట్‌మెంట్ చేస్తున్నారన్నది. అది ఎలాగోనంటే ఆ కోపాన్ని డైవర్ట్ చేస్తాం. ఎలాగో చక్కగా సార్ మ్యూజిక్ పెట్టుకొని పోయింది గోలంతా అనుకుంటాం. లేకుండా వంట చేసుకుందామా అనుకుంటాం. లేకుండా ఇంకో బుక్ చదువుదామా అనుకుంటాం. అప్పుడు మనం గొప్పవాళ్ళమే కదండీ! ఎక్కడ తక్కువ? మనల్ని మనం కించపరుచుకోకుండా ఉండడమే ధ్యానం నేర్చుకోవడం అంటే. ఇదొక నటన. ఈ ధ్యానం వల్ల నేను తెలుసుకుంది గురువుగారు ఇచ్చిన సందేశాల వల్ల ఒకరోజు ధ్యానం చేస్తుంటే మహాశివుడు మాట్లాడినప్పుడు నేనడిగా. మా ఇంటి యజమాని రాలేదండి ధ్యానంలోకి. ఇది దాదాపు 15 సంవత్సరాల క్రితం ముచ్చటి. అంటే స్వామి రావచ్చు గానీ, మీ భూలోకంలో మనిషికి ఫ్రీడమ్ ఇవ్వరు అని అన్నాడు. అంటే ఏంటి స్వామి అన్నా. మరి నాకు తెలీలా. అంటే ఎవరికెవరు కూడా అడ్డుపడుతుంటారు. అందరూ నా ఇష్ట ప్రకారం నడవాలి అని కోరుకోవడం ఒక తప్పు. రాకపోతే నీకేంటి దండగా? ఇంకో జన్మ తీసుకుంటారు. ఇంక 4 జన్మలు తీసుకుంటారు. నేను ఓర్చుకొని సహనంగా నేను కూర్చోలేదా అని అడిగాడు. నేనన్నాను స్వామి
సాటి మనిషికి అందరూ ధ్యానం చెప్పాలి. గురువుగారు చెప్తున్నారు రావాలని కోరుకున్నాం. అందుకని అడిగాను అని అన్నా. ఇంక అంతే. ఇంక రెండో మాట మాట్లాడలా. ఆ ఒక్క మాటని ఆగినందువల్ల వెంటనే ఆయన ధ్యానంలో ఫుల్‌గా వచ్చారు. అందువల్ల కాశీలో 1600 మందికి ఫుడ్డు, బెడ్డు ఫ్రీగా ఇచ్చారని అర్థం చేసుకోండి. సార్ 3 రోజులు ప్రోగ్రామ్ అని అక్కడ పెడితే వారం రోజుల పాటు ఉన్నాం. కొంతమంది ముందు రోజు, తర్వాత 5 రోజుల పాటు మరి ఫెసిలిటీ ఇచ్చినట్టా కాదా కాశీలో? అలా జరిగినియన్నమాట. అంటే ఫ్రీడమ్‌కి అడ్డం పడకూడదు అని అర్థమైంది ఆయన చెప్పడం. సార్ కూడా ఇండైరెక్ట్‌గా చెప్తూ ఉంటాడు. ఎవరి స్వేచ్ఛకి ఎవరు హరించొద్దు అని అంటారు. వినటానికి సింపుల్‌గా ఉంటది. ఆ మాటకి కూడా మనకి ఎవరికి అడ్డుపడ్డాం మనం, నేను ఓర్చుకున్నాము అన్న భావనలో జీవిస్తాం. అక్కడ ఆ భావన ఉండకూడదు. ఓర్చుకున్నా ఎవరి కోసం ఓర్చుకున్నాం? మన కోసమే. పక్కవారి కోసం ఏది త్యాగం చెయ్యం అన్నమాట పత్రిజీ గారి దగ్గరే మేము నేర్చుకున్నామండి. ఓర్పునైనా, సహనాన్నైనా, సమయస్ఫూర్తినైనా అన్నిటికీ అర్థాలకి, పరమార్థాలకి, ఆచరణకి ఎదగగలిగాం. సహనం అంటే ఏదో మనల్ని కొడితే ఈ చెంప చూపించి ఆ చెంప అని గాదు. ఎదురుగా కూర్చోకుండా పక్కకెళ్ళిపోవడమే సహనం. అక్కడ ఉంటే రిపీట్ అవుతుంది మాటకి మాట. మనకు పద్యం గూడా ఉంది గదా! నొప్పక నొప్పించుకు తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనని. అట్లాగే సహనం అంటే అదే అర్థమైంది. ఓర్పు అంటే ముందు వినటం నేర్చుకుంటే చెప్పడం తెలుస్తది. అడ్డుపడకుండా. సహనం అయిపోయింది, ఓర్పు అయిపోయింది. అవగాహన. వినటం ఎప్పుడైతే నేర్చుకుంటామో అవగాహన అప్పుడొస్తుంది. ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో ఎంతవరకు సమాధానం చెప్పాలి. బాధ పెట్టిన వాళ్ళకైనా, ప్రేమించిన వాళ్ళకైనా, ద్వేషించిన వాళ్ళకైనా మనకు సమయస్ఫూర్తి తెలుస్తది. సార్ కూడా ఒక్కొక్కరి చికాకు పుట్టిస్తుంటే ఆయన ఎంత సమయస్ఫూర్తిగా మాట్లాడేవాళ్ళని గమనించేవాడు. ఒక మాట చెప్పినప్పుడు అజ్ఞానంతో వాళ్ళు అర్థం చేసుకోకుండా వాళ్ళు చెప్పదలుచుకుందే చెప్పేవాళ్ళు. సార్ అప్పుడు సైలెంట్‌గా మనమైతే "ఏం బుద్ధి లేదా?" అని అడుగుతారు. మామూలు టీచర్‌లైనా, ఇంట్లో వాళ్ళైనా, తల్లిదండ్రులైనా బిడ్డల్ని అడుగుతారు. "ఏంట్రా నీకు బుద్ధి లేదా? ఏంటమ్మాయి నువ్వేం వింటున్నావు?" అని. కానీ సార్ అలా విమర్శించడు. పక్క వాళ్ళతో మాట్లాడతాడు. అక్కడ వాళ్ళు రియలైజ్ అయ్యి మళ్ళీ అప్పుడు కదిలిస్తారు సార్ సింపుల్‌గా. "ఆ! ఏంటి మేడం ఇంక సంగతులు" అని అంటారు. అంటే వాళ్ళు రియలైజ్ అవ్వడానికి కొంచెం టైమ్ ఇస్తాడు. అట్లా ఆయన దగ్గర అవన్నీ నేర్చుకున్నామనమాట. ప్రతి మాటకు కూడానండి మనం తొందరపాటొస్తది. సహజంగా ఎవరికైనా కానీ ధ్యానం చేయకపోతే. నాది తప్పు లేదని నిరూపించుకునే ప్రయత్నాల్లో ఉంటారు. అక్కడే ప్రతి మనిషి జీవితంలో దెబ్బతినేది. ఎవరికి సంజాయిషి చెప్పాలండి? మన అంతరాత్మకు తెలుసు, పరమాత్ముడికి తెలుసు. పరమాత్ముడు సాక్షిగా మనకి సిటీలో సీసీ కెమెరాలు ఎన్నో పెడతారు. మాల్స్‌లో గాని, పెద్ద పెద్ద షాపుల్లో కానీ. పెడతారా లేదా? సీసీ కెమెరాలు అక్కడే కాదండి. మన లోపల హృదయంలోనే సీసీ కెమెరా ఉంది. మనకు ఆజ్ఞా చక్రంలో ఒక సీసీ కెమెరా ఉంది. ఎక్కడ తప్పించుకున్నాం మనం? ఎవ్వరం తప్పించుకునే అవకాశమే లేదండి. సర్వాంతర్యామైన పరమాత్ముడని చెప్పిన మహనీయులు, యోగులు పరమాత్మ అదేనండి. సీసీ కెమెరాని ఆఫ్ చేయాలని వీలైద్దా? అయిద్ది. మామూలుగా ప్రాపంచిక జీవితంలో సీసీ కెమెరా అయిద్ది. ఏ టైంలో ఆపారో అక్కడ రీడింగ్ చూపిస్తది. మనం గూడా ఎళ్ళిపోయినాక ఆపాల్సిందే. ఈ ప్రాణశక్తి పోతేనే ఈ సీసీ కెమెరా ఆగేది. పరమాత్ముడితో పాటు ఈ సీసీ కెమెరా ఉంది మనకి. ఆ సీసీ కెమెరా ఉండబట్టే మనం ఎప్పుడైనా ఎవరైనా గమనించి చూడండి. మాట మార్చి అబద్ధం చెప్తున్నప్పుడు తెలియకుండా వాళ్ళ తల బెండ్ అవుద్దండి. నిజం చెప్తున్నప్పుడు మెడకాయ ఎత్తి ఇలా చూస్తారు. కళ్ళల్లో కళ్ళు పెట్టి. అప్పుడు ఎవరు లేపుతున్నారు? ఇప్పుడు ఎవరు దించుతున్నారు? కానీ మనం అనుకున్నాం తెలియక. నేను గమనించుకున్నాను, నేను తెలివిగా తలంచుకున్నాను అని అనుకుంటాం. మనం వంచుకోవట్లా. మనలో ఉన్న పరమాత్ముడు వంచుతున్నాడు. కరెక్ట్ కాదు అనని. నువ్వు కరెక్ట్ అయినప్పుడు తలకాయ ఎప్పుడు లేచిందంటే, అప్పుడు ఆయన ధీటుగా నువ్వు ఉండమని చెప్తున్నాడు అని అర్థం.
మనం బాడీ గుణాల గురించి ఆలోచన భావనలు మానాలి. అట్లనే దేహం అనే దేవాలయాన్ని చులకనగా చూడకూడదు. అనారోగ్యాల మూల కారణం అదే. ఈ షట్చక్రాలు అని చెప్తారు. మూలాధార చక్రం ఎప్పుడు ముడుచుకుపోయింది? నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, నన్నెవరో అర్థం చేసుకోరు అనుకున్నప్పుడు అది ముడుచుకుపోయింది. స్వాతిష్టాన చక్రం ఎప్పుడు ముడుచుకుపోయింది? ఎందుకు బతుకుతున్నాను నాకు అర్థం కావట్లేదు అనే స్థితిని, దుఃఖాన్ని దాచిపెట్టినప్పుడు అక్కడ అది ముడుచుకుపోయింది. మణిపూరక చక్రం ఎప్పుడు ముడుచుకుపోయింది? ఈ 2 అయిన తర్వాత ఇది వీక్ అయిపోయింది. జీర్ణశక్తి పోయింది. అది మనకి డాక్టర్ మెడికల్ గా జీర్ణశక్తి అని అంటారు. ఆ మణిపూరక చక్రంలో తేడా వచ్చినప్పుడు జీర్ణశక్తి తగ్గుద్ది. హృదయంలో హార్ట్ అటాక్ వచ్చిందని అంటారు. ఎప్పుడు వస్తే? హృదయంలో దుఃఖాన్ని దాచిపెడతారు కొంతమంది. కొంతమంది కడుపులో పెట్టుకున్నావు ఎందుకు బాధపడుతున్నావు అంటుంటారు. టాకింగ్ లో మనం వింటూ ఉంటాం కదా. విన్నారు లేదు ఎప్పుడన్నా? కడుపులో పెట్టుకుని బాధపడతాను అంటలా. అందుకని ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క దెబ్బ తగులుద్దని మెదడుతో ఆలోచిస్తారు. మెదడుకి దెబ్బ తగులుద్ది. ఒక్కొక్కడు గొంతు ద్వారా చెప్దాం వద్దని కంట్రోల్ అవుతారు. అప్పుడు విశుద్ధ చక్రం డ్యామేజ్ అవుతుంది. అప్పుడు థైరాయిడ్ వస్తుంది. ఇప్పుడు కంటికి సంబంధించిన సమస్యలు వస్తాయి. ఆగ్నేయచక్రం ట్రబుల్ వచ్చినప్పుడు, సహస్రాలు ముడుచుకుపోయినప్పుడు 2 మెదళ్ళకి మనకి ట్రబుల్స్ వస్తాయి. ఆలోచనలు విపరీతంగా చేసినప్పుడు దానికి ఫీవర్ వస్తుంది, జ్వరం. మెడికల్ గా కూడా ఉందండి. ఎక్కువగా ఆలోచించినప్పుడు మెదడుకి జ్వరం వచ్చిందన్న వాళ్ళని కూడా నేను విన్నాను, చూశాను. ఈ ధ్యానంలోకి వచ్చి నాకు అర్థమైందండి. అంతకుముందు ఊరికే మెడికల్ గా ఉంది, విన్నాం, అంతవరకే తెలుసు. ఈ ధ్యానంలోకి వచ్చినాక ఒక్కొక్క జబ్బు గల కారణాలు ఎందుకు వస్తున్నాయి అనుకున్నప్పుడు ఇవన్నీ రీల్ తిరిగిందండి. మనమే డాక్టర్స్ కాదండి. నేనేం డాక్టర్ని కాదండి. నేనేం పెద్దగా చదువుకోలేదండి. కానీ సబ్జెక్టులు అద్భుతంగా అర్థమవుతున్నాయి. చదువు అనేది ప్రాపంచిక జీవితానికి సంబంధించింది. ఆత్మజ్ఞానం అనేది ప్రాపంచిక జీవితానికి ఉపయోగపడుతుంది, ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడుతుంది. 2 విధాల సుఖం ఉంది మనకి. మనిషి కష్టాన్ని గురించి ఆలోచించే విధానం మారుతుందండి ఇక్కడ ధ్యానం ద్వారా. నేను తెలుసుకున్నది కష్టం లేక ఉంటుందండి. ఎగస్ట్రా కష్టాలు అడగక్కర్లా. కష్టం వచ్చినప్పుడు మనం మెదడుకి పదును పెడతాం, అది ఎలా దాటాలా అని. మనం ఒక రోడ్డు మీదకి వెళ్తాం కొనుక్కుండానికి, ఆ ట్రాఫిక్ ఉంటే మనం ఆ రోడ్డు దాటాలంటే ఏం చేస్తాం మనం? ఎంత కాస్ట్లీ వెహికల్ వచ్చిందా, ఎంత హార్న్ బాగుందా, ఏ కంట్రీ బండా, ఏ కంపెనీ అని చూస్తామా మనం? చూడరు. కానీ జస్ట్ అలా కళ్ళు చూసినా సైలెంట్గా ఉంటాం. మనకి సంబంధం లేని విషయం అని ఆ రోడ్డు దాటి కావాల్సినవి కొనుక్కుంటాం. ఏవి కావాలంటే అక్కడ ఎంత ఖరీదు గల వస్తువు అని కాదు, ఎంత అవసరం ఉంటే అవి కొంటాం. అంత ఇక్కడ ఉన్న ఇక్కడ కొంటాం. అలాగే మనకు మనశ్శాంతి, జ్ఞానము, ఆనందము, సుఖము దారి కావాలంటే 2 అడుగులు మనం లోపలికి ప్రయాణం చేయాలి. లక్షల మైళ్ళు మనం తిరుగుతున్నాం కదా. ఈ 2 అడుగులు లోపలికి వెళ్ళినప్పుడు అద్భుతంగా మనకి ఆ రోడ్డు దాటి ఎలా కొనుక్కుంటామో అలాగే ఇది కూడా ఆ వస్తున్న వెహికల్స్ లాగే మనకు వచ్చే సమస్యల నుంచి దాటడానికేనండి ధ్యానం అంటే. మేము తెలుసుకున్నది అదేనండి. సమస్యల గురించి ఆలోచన లేకుండా మనకు వచ్చే మెసేజ్లు కానీ, యూనివర్స్ కానీ, ఇప్పుడు మిరాకిల్స్ అన్నా కానీ, ఇవన్నీ కొట్టికి కూడా కలకాలం టోటల్ గా ధ్యానమే కదా. ఆ ధ్యానం ద్వారా మనకి అన్ని సందేశాలు వస్తాయండి. రెండోది కూడా మనకి ఇంట్లో బుక్స్ ఉన్నప్పుడు కొన్ని మనం బుక్స్ చదవకపోయినా మన మైండ్ రీడింగ్ చేస్తాయండి అక్కడ. అవి చదివేస్తుంది. మనం రజనీకాంత్ సినిమాలో బుక్ ఇలా అంటే చదివేశానంటాడు కదా. మనం ఏందో అనుకున్నాం, అది పిక్చర్ వాళ్ళు అలా చూపించారు అనుకుంటారు. కానీ నిజానికి అది కాదండి. ఛానల్లోకి వచ్చినాక చాలా బాగా అద్భుతంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ రైటర్స్ కూడా చక్కగా స్పిరిచువల్ బుక్స్ చదివే వాళ్ళు రాస్తారండి. ఆ యోగులందరూ కూడాను
ఆ అనుభవాల్ని ఇలా విన్నప్పుడు, చెందినప్పుడు, రాస్తున్నప్పుడు ఆ బుక్స్‌ని వాళ్ళు అలా టేక్ ఇట్ ఈజ్‌గా సింపుల్‌గా ప్రపంచకానికి అందిస్తున్నారు. అది చూసినప్పుడు ఎవరికైనా ఆశ కలుగుద్దా లేదా? తెలియకుండా. వాడు ఎలా చదివాడు? ఎలా చదివాడు? వాడి యాక్షన్ నిజంగా ఎవరో చదివుంటారేమో! నిజంగా రజనీకాంత్ చదివాడేమో! మనం చదివితే బావుండు, బావుండు అనుకుంటాం గదా! ప్రతి బుక్కు, ప్రతి పిక్చర్‌లో కూడానండి మనం బుక్స్ చదివితే కాకపోతే వాళ్ళు ప్రపంచకానికి అందించే ప్రాపంచిక జీవితాలు ఒక రకం. అది తప్పుగా ఏం చూపించరు వాళ్ళు కూడా అయ్యి. ఇక్కడ అవసరమైనట్టు విధంగా చూపిస్తారు వాళ్ళు. అలా ఉంటాయండి. ఆ బుక్స్ దగ్గర మనం కూర్చొని ధ్యానం చేసామంటే, సమయం వచ్చినప్పుడు మనం చదవకపోయినా వాటిలో సబ్జెక్ట్‌లు మనకు అర్థమవుతాయండి. నిజానికి నేను కొన్ని బుక్స్ చదవలేదు. ఇలాగే మాట్లాడుతున్నప్పుడు ఊరికే హ్మ్. ఫ్రెండ్స్ అందరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఇట్లాగా వాళ్ళన్నారు, "మేడం ఆ బుక్‌లోది కదా!" అన్నారు. నిజం చెప్తున్నా నేను ఆ బుక్ చదవలేదు. అబద్ధం చెప్పకూడదు అనన్నా. అప్పుడు నాకర్థమైంది. మైండ్ టీపాయ్ మీదుంటాయి. ఆ బుక్స్. అక్కడ కూర్చొని ధ్యానం చేసేదాన్ని. మీరు కూర్చున్నట్టు నేను అలాగే కూర్చుంటాను. ఆ సోఫాలో. అది కూడా ఒక ఎక్స్‌పీరియన్స్ నాకు. సారు కంటి ద్వారా కూడా ఎనర్జీ ఇస్తాడు. కంటి ద్వారా కూడా ఇవ్వగలడు. చేతి ద్వారా ఇవ్వగలడు ఆయన. థాట్‌తో ఇవ్వగలడు. మహనీయులు వాళ్ళు అష్టసిద్ధులంటే ఇవేనండి వాళ్ళు ఉపయోగించుకునే విధానాలు. చాలా అద్భుతంగా ఉంటాయి. ఆయనిచ్చిన ఎనర్జీ వల్ల మనకి ఎన్‌లైట్‌మెంట్ బాగా పెరుగుద్దండి. ఆ బుక్స్ 2 కలిపినప్పుడు ఒక ఎనర్జీ లెవెల్స్ చాలా బాగా అద్భుతంగా మనకు అందుతాయండి. నిజానికి ధ్యానంలోకి రావడానికి కూడాను ఒకప్పుడు సదానంద యోగి గారి ఊరు వెళ్ళామండి మేము. ఆ ఊరని కూడా మాకు తెలవదు. అక్కడ అప్పుడే నాకు స్టార్ట్ అయిందండి. పత్రిజీ గారిని నేను టీవీలో చూడటం గాని, ఆయన చెప్పే విధానాలు కానీ చాలా సింపుల్‌గా ఉంటాయండి. భోజనం కూడా ఆయన పెట్టేది కూడాను ఒక ప్రసాదంలాగా ఆయన ఇవ్వడం గాని, తిన్నోళ్ళందరికీ మనకు తెలుసు. ఆహారం ఎంత సింపుల్‌గా ఉంటదో, ఎంత టేస్టీగా ఉంటదో. సార్‌తో ప్రతి విషయం కూడానండి ఒకసారి బుక్ రాయమన్నారు. నేను రాయలేదు. లేట్ అయింది. గొంతు పిసుకుతానన్నారు. పిసకండి పర్లేదు ఎప్పుడైనా పోయేదే గదా! అని అడిగాను. మీలాంటి వాళ్ళ చేతుల్లో పోతే ఇంకా అద్భుతం సార్ అని. అన్న తర్వాత నేను మళ్ళా వేరే సార్ మేమందరం క్యాంపస్‌కెళ్ళాము. ఎప్పుడు మా సార్ పక్కన కూర్చుంటే సీట్ ఎవ్వరికీ ఇవ్వడు. ఆయన సీట్ ఆయనే కూర్చొని కుర్రోళ్ళందరూ పక్కన కూర్చోవాలి. అటువంటిది ఆ రోజు మా వారు నాకు సీట్ ఇచ్చారు. వెళ్లి కూర్చున్నాను. సార్ అడిగారు, "మేడం ఇందాక తిట్టాను గదా!" అని అన్నారు. నేను అక్కడే ఇడిచిపెట్టాను సార్. ఇక్కడి దాకా తేలేదు సార్ అన్నా. అక్కడే కదా సార్ మీరు తిట్టింది అక్కడే ఇడిచిపెట్టాను. ఇక్కడి దాకా తేలేదు సార్ అన్నా. సారు చిరునవ్వు ఇప్పుడు మాట్లాడుతున్న ఆయన మొహం కనిపిస్తుంది నాకు. ఎంత ఆనందంగానే నవ్వారండి ఆయన. ఎందుకు చెప్తున్నానంటే అండి మీరు పత్రిజీ గారితో ఉన్న సత్యం సాంగత్యం ఎలా ఉంటదని అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఆయన అక్కడే ఇడిచిపెట్టండి. అసలు ఎంత పరమానందంగా నవ్వాడాయన. ఆ నవ్వు వెనకాల నేనేం జూసాను, పిల్లలు ఎదిగినప్పుడు తండ్రి ఎలా సంతోషిస్తాడో తల్లి గాని, గురువు కూడా అంత ప్రేమగా, అంత ఆనందంగా, ఆ చిరునవ్వు, ఆ ఆనందాన్ని చూసా నేను. ఆయన చాలా ఉంటాయండి. ఒకటని చెప్పడానికి లేదండి ఇది. ఏ క్షణానికి ఆ క్షణమే. ఏ సబ్జెక్ట్‌కి ఆ సబ్జెక్టే. ఏ విషయానికి ఆ విషయమే. ఏ సమయస్ఫూర్తికి అన్నీ కలగొలగంప ఇది. ఒకటని మనం చెప్పలేమండి. మరి ఒక మెడికల్‌గా మనం నేర్చుకొని చెప్పగలిగామంటే ఒక ధ్యానమే కదండీ! మెడికల్‌గా మన యొక్క అవయవాల్లో ఏ జబ్బులొస్తాయి, ఎలా వస్తాయి, వాటి కారణాలు అవన్నీ మనం చెప్పగలుగుతున్నామంటే అదే కదా! కానీ మనకు ధ్యానంలో కూడా చూడండి కళ్ళని, నోటిని, కాళ్ళని, చేతుల్ని కట్టేసామని చెప్తాం. చెవులు కట్టేయం. చెవుల్ని ఎందుకు కట్టేయలేమో తెలుసా అండి? చెప్తాను నేను తెలుసుకున్న జ్ఞానం. అక్కడ అష్టదిక్పాలకులుంటారన్నమాట.
అష్టదిక్కులను ఆపేస్తే ఏమవుతుందండి? అక్కడ ఏమీ ఉండదు చైతన్య శక్తి. మన చెవులు చాలా గొప్పవే అండి. ఆ శ్రవణానికి ఉన్న గొప్పతనం అది. వాటిని ఎవరు కట్టేయలేరు. ఆ గాలి ద్వారా, చెవుల ద్వారా మనకి మెదడులోకి, సహస్రారంలోకి, మన ఇన్నర్‌లోకి కొన్ని ఎనర్జీలు కూడా వస్తాయి. మనకి కొన్ని యోగ సాధనాలు కూడా ముక్కులు, కళ్ళు, చెవులు మూసేస్తారు కదా! దానికి కారణం వెనకాల ఏమిటంటే అండి, అలా బంధించినప్పుడు లంగ్స్ దెబ్బతింటున్నాయని, అందరూ ఇప్పుడు డెలికేట్‌గా ఉన్నాయి బాడీలని, కాంక్రీట్ చేసిన బాడీలు కాదని. గతంలో అయితే కాంక్రీట్ చేసిన బాడీలంటే స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఇప్పుడు స్ట్రాంగ్‌నెస్ లేదని పత్రి సారు సింపుల్‌గా శ్వాస మీద ధ్యాస పెట్టారు. దానివల్ల ఏమవుద్దంటే, ప్రాణాయామంలో శ్వాసను కుంభించినప్పుడు లంగ్స్ వీక్ అయిపోతాయి. అయి వీక్ కాకుండా కాపాడుతున్నాయి. ఇది సైన్స్ రీత్యా అది. మెడికల్‌గా మనకు కూడా అర్థమవుతది. ఇటు ధ్యానము, ఇటు మెడికల్‌గా బాడీ కంట్రోలింగు అన్నీ కుదురుతాయండి. ఒకటి కాదు ఇది. ఇంకా చాలా ఉన్నాయండి. మనకి బుక్ రాయమన్నారు నన్ను సార్ బుక్ రాశాను నేను. నా ఆత్మ ప్రయాణం అనని. ఎప్పుడు కూడా నేను కష్టాన్ని దాటాలంటే మన గుళ్ళకి, గోపురాలు, పూర్వీకులు కూడా ప్రదక్షిణాలు ఛానెల్ పెట్టారండి. టైం అక్కడ ఎందుకంటే అనవసరమైన విషయాలతో దుఃఖించకుండా అవగాహన కోసం అలా చెప్పారు. మార్పు రావడానికి. అదే విషయాన్ని పత్రి సారు ఎక్కడికి పరిగెత్తకుండా ధ్యానం ద్వారా ఆ శ్వాసని సింహం శ్వాసని సింహాన్ని తిరగతిప్పితే ఏమవుతుంది? శ్వాస. శ్వాసలో ఏముంది? శక్తి ఉందంటాం. సింహం మీద ఎవరు కూర్చుంటారు? అమ్మవారు కూర్చుంటది. అమ్మవారు కూర్చుంటదా లేదా? సింహాన్ని కంట్రోలింగ్ రింగ్ మాస్టర్ లాగా చేసుకుంటానని. మనకు కూడా ఆ శక్తి ఉందని, ఆ పరాశక్తి మన లోపలే ఉంది అనని. ఆహారం తింటే ఫిజికల్ బాడీకే కదా! మనకి శక్తి రాదండి. బలం వస్తది. ధ్యానం వల్ల శక్తి వస్తది. ఏదైనా పోరాడగలం మనం. పోరాటం చెయ్యం. పోరాడగలం. పోరాటం అంటే వ్యతిరేక భావనగా ఎదుటి వాళ్ళ మీద విమర్శించటం. పోరాటం వేరు. అవునా కాదా? పోరాటం చెయ్యం. పోరాడతాం. ఎందుకు కష్టాన్ని జయించడానికి పోరాడతాం. బుక్ చదువుదామా? ధ్యానం చేద్దామా? జూమ్ క్లాసులు నడుపుదామా? టైం అంతా సేవ్ చేసుకుంటున్నాం మనం. ఇదివరకు కష్టం వచ్చిందంటే ఎంతో కాలం ఇబ్బందులు పడేవాళ్ళు. ఇప్పుడు ఇబ్బందిని ఎవరు లెక్క చేయట్లేదండి. దానివల్ల నేనేం పొందాననే ఆలోచన పడుతున్నాం మనం. ఇబ్బంది పెట్టారు ఎవరన్నా మనల్ని. దానివల్ల ఏం సాధించాం మనం? ఆ ఇబ్బంది పెట్టిన వాడికి కూడా కృతజ్ఞతలని చెప్పేసి హ్యాపీగా స్పీచెస్ వింటున్నాం మనం. స్పిరిచువల్‌గా ఎన్నో ఉన్నాయి మనకి. మనం ఏదైనా సృష్టించగలమండి. ప్రతి వాళ్ళకి చిన్న డౌట్ ఉంటదండి. కో క్రియేటర్స్ అన్నారు పత్రి గారు. అవుతాయనన్నారు. అననుకున్నాను. ప్రాపంచిక జీవితంలో కావాలంటే ఇప్పుడు మీరు జూమ్ సెక్షన్ ఎలా నడుపుతున్నారో అలా జూమ్ సెక్షన్ నడపాలి. బుక్ రీడింగ్ చేయాలి. సజ్జన సాంగత్యం చేయాలి. ఈ జూమ్ క్లాసులు సజ్జన సాంగత్యమే. కొంతవరకే. కొన్ని మనం మాట్లాడటానికి అవకాశాలుండవు. డౌట్‌లు మనిషికి మనిషి ఇద్దరి మధ్యన ఉండే కొన్ని క్లారిటీ ఉంటాయి. ఒకప్పుడు నేను నాకు ధ్యానం చేస్తూ ఉంటే శివుడు చెప్పాడు. ఏమని? ఆహ్, "మా వారు రాలేదు కదా స్వామి" అనంటే, "మీ భూలోకులు ఫ్రీడమ్ ఇవ్వరు" అని చెప్పాడాయన. ఫ్రీడమ్ ఇవ్వరు. ఎవరిష్టాన్ని స్వేచ్ఛగా బ్రతకనియ్యరు అని చెప్పాడు. అదేంటంటే గమనిస్తే అర్థమైంది. ఇలా ఉంటే బావుండు, అలా ఉంటే బావుండు అని అనుకుంటాం. అదే విషయం పత్రి సార్ ఏం చెప్పారు? ఎవరిలాగా వాళ్ళే ఉండాలి. ఒకరి కోసం ఒకరు మారకూడదు అని అన్నారు. ఆయన నోటికున్న ఆ శక్తి ఉంది కాబట్టి అందరం అంగీకరించాం. అదే మాటని యువతలకొచ్చి ఎవరన్నా మాట్లాడారనుకో భార్య గాని, భర్త గాని, మారకూడదంటే బుద్ధి లేదా అని అడుగుతాం. అక్కడ మాటలో కూడా శక్తి ఉంటది. ఆ శక్తితో మాట్లాడిన ప్రతి మాట ఆయుధంలాగా ఉపయోగపడుతుంది.
శక్తి లేకపోతే మాటకు కూడా విలువ ఉండదు. ఆ మహానుభావుడు చెప్పిన మాటకి మనకి అదే తేడా. మనం కూడా ఎదుగుతున్నప్పుడు మాట పోరాటం చేయకుండా మౌనంగా ఉండడం నేర్చుకున్నాం. మౌనం వల్ల చాలా ఉపయోగాలు. మన అంతర్వాణి పలుకుద్ది. అంతర్వాణి సందేశం ఇస్తది. మనస్సు చెప్పిన దానికి, ఆత్మ చెప్పిన దానికి తేడాలు తెలుస్తాయి మనకి. మనస్సు చెప్తుంది కొన్ని. మనస్సు చెప్పినవి నమ్మకూడదు. మన ఆలోచనలే మన మనసు చెప్పుద్ది. ఆ మనసు చెప్పిన దానికి పరమాత్మ అనే ఆత్మతత్వంగా మనకు మనం తెలుసుకునేదానికి తేడా ఉంటది. అది గమనించుకోవాలి. కో క్రియేటర్స్ అంటది. లోక కళ్యాణానికి మీరు ఏది చేసినా నువ్వే కాదు నేనే కాదు. ఎవరు ఏది సాధించాలనుకున్నా అవుతదండి. అలాని మళ్ళా దుఃఖపడకూడదు. ఎంతవరకు మనకు అవకాశం వస్తుందో గమనించుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద యాక్టర్ పక్కన ఒక చిన్న యాక్టర్ యాక్షన్ చేస్తే ఎట్లా ఉంటది? సూట్ అవ్వలే వీళ్ళిద్దరికని అంటున్నావా లేదా? ఒక 200 టికెట్ వచ్చి చూసినా ఇష్టపడం. మనకి టీవీలో వచ్చినా ఇష్టపడం. చిన్న యాక్టర్ పక్కన ఈ హీరోయిన్ చీప్ గా చేసిందని అంటాం. పెద్ద యాక్టర్ చిన్న హీరోయిన్ చేత చీప్ గా నటించాడు, ఛాన్స్ ఇచ్చాడు అని అంటాం. అలాగే మనకొచ్చే కార్యక్రమాలను కూడా చాలా సమయస్ఫూర్తిగా ఎరుకతో గమనించుకొని చెయ్యాలి. నేను తెలుసుకుంది. ఒకళ్ళని కాదు. నేను తెలుసుకుంది. ఒకసారి సార్ నేను అడిగాను. ఒక 15 ఏళ్ల క్రితం. సార్ నేనేం చేయమంటారు అన్నది. ఒక సెకండ్ అలా ఉన్నారు. ఇంకేం చేస్తారు మేడం మీరు అన్నారు. సర్వీస్ చేస్తున్నారు కదా మేడం. ఓకే అన్న. ఇంక అంతటితో ఆగిపోయాను. అతిగా మనం ఘనంగా నేను ఏదైనా చేస్తాను సార్ అది ఇదని మాట్లాడేవాళ్ళు. వాళ్ళు ఘనంగా కొటేషన్ ఇచ్చారా చచ్చూరుకుంటాం. గురువుల దగ్గర ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. అది వెంటనే నేర్చుకోవాలంటారు సార్ కూడా అందుకనే. మాట్లాడొద్దని. మాట్లాడించినప్పుడు వాళ్ళ దగ్గర వచ్చే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. గురువు దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం అదే. ఒకసారి నేను అన్నాను. కాశీలో ధ్యానం చేస్తుంటే ఒక భృగు మహర్షి కనిపించారు. నేనే చెప్పాను. సార్ నాకు ఇలా కనిపించారు, ఇలా వచ్చినేసాను. బుద్ధి లేదా అని తిట్టారు. మనకు పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా వాళ్ళని కోచింగ్ చేయాలంటారు. మీరు విన్నారో లేదో నాకు తెలియదు. కోచింగ్ వేయొచ్చు, మనం డౌట్ తీర్చుకోవచ్చు అన్నారు. సార్ బాగా తిట్టారు నన్ను. నేను ఒకటే చెప్పాను. సార్ మేము వైశ్యులం. మాకు వ్యాపారాలు ముచ్చట్లు వింటున్నాం. రాములు పురాణాలు ఇతిహాసాలు వింటారు. వ్యవసాయదారుడు వ్యవసాయాన్ని గురించి వింటాడు. ఎవరి వృత్తులు వాళ్ళకి తెలుస్తాయి సార్. నాకు పూర్వజన్మ సుకృతంతో ఇక్కడ దాకా మీ దగ్గర దాకా వచ్చానంటే పూర్వజన్మ సుకృతమైన సార్ నాది. ఈ జన్మది కాదు సార్ అని చెప్పాను. ఇంకా అంతేనండి. కళ్ళలో కళ్ళు పెట్టి ఇలాగే చూశాడు. ఇప్పటికీ నన్ను వదల్లా సార్. లింగ పురాణాలు, అగ్ని పురాణాలు ఇవన్నీ కూడా చాగంటి గారి, షణ్ముఖ శర్మ గారి, గరకపాటి గారి అవి వినడము ఎక్కువ. చాగంటి గారివి పురాణాలు మొత్తం నా చెవులు పెట్టేశారండి. నాకే డౌట్ వచ్చింది. ఇంట్లో మా వారెడ్డి గారి ఎందుకు అలా వింటూ ఉంటాం? నీకేం పిచ్చా ఏంటి? 12 అయితే పడుకో, 1 గంట అయితే పడుకోవాలి. ఏ రోజు అడిగితే ఆ రోజు ఇవ్వాలా అనేదాన్ని. ఎప్పటికన్నా 4 రోజులకు ఒకసారి అడిగేవాళ్ళు. అడిగిన రోజు ఇవ్వాలేనండి వింటున్నాను, పడుకుంటానులేండి అని అంట. యువతల బెడ్రూమ్ లోకి వచ్చి వినేదాన్ని. ఎందుకంటే సార్తో అనుభవం చెప్పమన్నారు చెప్తున్నాను. ఆ పురాణాలన్నీ ఇప్పటికీ వదలకూడదు. ఆ పురాణాలన్నీ వింటూ ఉన్నాను. కానీ పురాణాలు అద్భుతాన్ని తెలుసుకున్నాను నేను మళ్ళీ. ఎందుకంటే ఓషో గారు లింగ పురాణాన్ని గురించి ప్రాపంచిక భాషగా అర్థమయ్యేటట్టు రాశాడు ఆయన బుక్. అగ్ని పురాణాన్ని గురించి ఉంది. అలాగే కొన్ని పురాణాలు మనం విన్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ ఆ రోజుల్లో వాళ్ళు శ్లోక రూపాల్లో చెప్పారు. శ్లోకం అంటే శోధించి ఉన్నదని శ్లోకం. దాంట్లో సత్యాన్ని కనుక్కున్నారు, శోధన చేశారు, శ్లోకంగా మార్చారు. ఈ రోజున గురువు గారు మనకి శ్లోకాలు పద్యాలు అనేది లేకుండా సహజమైన భాష మాటల ద్వారానే చెప్పారు. ఇంకా సింపుల్ గా చెప్పారు మనకి పత్రి సార్. శ్వాస ధ్యాస. ఇప్పుడు మాట మీద ధ్యాస లేదా అని అంటున్నాం.
ఇదివరకు మాట్లాడుతున్న బుద్ధి లేదా అని అడిగేవాళ్ళు. సార్ ఆ మాట అంటే బాగుండదు కాబట్టి ఈ రోజున వచ్చినంత చిన్న చిల్డ్రన్స్ కాదు, స్టూడెంట్స్, పెద్దవాళ్ళు. బుద్ధి లేదని అడిగితే బాగుండదని మాట మీద ధ్యాస అని అన్నారు. ఎవరితో ఎలా మాట్లాడుతున్నావు తెలుసుకో అన్నారు. ఎక్కడ ఎంత మాట్లాడాలో తెలుసుకో అన్నారు. చిన్నపిల్లలు కదా, 10 ఏళ్ల పిల్లలైతే తిడతారు. అంతే కదా, హై స్కూల్ వరకు అయితే కొంచెం అరుస్తారు మళ్ళీ. ఇది పిహెచ్డి వాళ్ళని తిట్టలేరుగా. మన పిహెచ్డి లెవెల్కి వచ్చిన బాడీలు ఇవి. ఏజ్ మేము వచ్చి 20 ఏళ్ళైంది. ఈ జన్మలో ఈ ధ్యానంలోకి వచ్చినాక గత జన్మల్లో కూడా మేము ఏ గురువులతో తిరిగాము, ఏమేమి చేసాం, వర్కులు కూడా మాకు అర్థమైనాయి. శంకరాచార్య వారితో తిరిగాం, బుద్ధ భగవానుడితో తిరిగాము. శంకరాచార్య వారితో తిరిగినప్పుడు అక్కడ యంత్రాలు అవన్నీ నా చేత చేయించాడు, దేవాలయాలు పెట్టడానికి, చెందడానికి. ఒకసారి ప్రేమనాథ్ సార్ మేము మాట్లాడుకున్నప్పుడు చెందినప్పుడు తెలిసినాయి. అలా కొన్ని కొన్ని అద్భుతంగా ఉంటవి. టోటల్ గా సార్ దగ్గర ప్రతిదీ నేర్చుకున్న వాళ్ళమే. ప్రతి మాటని చాలా సమయస్ఫూర్తిగా చెప్తారు సారు. ఒక్కోసారి తిట్టాడు అనుకుంటారు, తిట్టింది మనల్ని కాదు, మన లోపల ఉన్న గుణాలని, మన లోపల ఉన్న థాట్స్ అనే ఒక పీట వేసుకుని కూర్చుండే, ఒక చైర్ లో కూర్చున్నాడు. ఆ థాట్స్ తిడతాయి. ఆ ఎనర్జీ తాగినప్పుడు ఆ థాట్ అన్ని డిలీట్ అయిపోతాయి. మనకు ధ్యానం పోయినప్పుడు బాగుంది, సార్తో మాట్లాడినప్పుడు బాగుంది, సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు బాగుంది, పక్కన వాళ్ళని తిట్టినా కూడా సార్ దగ్గర ఏదో తెలియకుండా నాకు కూడా ఒక ఫీలింగ్ వచ్చింది. ఇవన్నీ మాట్లాడడానికి కారణం అదే. మీ ఇంట్లో కరెంట్ ఉంది, బెడ్రూమ్ లో అయినా బాత్రూమ్ లో అయినా ఎక్కడున్నా ఒకటే కరెంట్ కదా, బజార్ మొత్తం పోల్ మీద ఒకటేగా, తర్వాత స్టేట్ లో మొత్తానికి ఒకటి ఉండదు కదా. అలాగే మనకు కూడా అందరిలోనూ పరమాత్ముడు ఒక్కడే. కానీ మనకు కళ్ళకి రూపాలు చూసి అలవాటు పడ్డాం, కళ్ళ ద్వారా రూపాలను చూడటం అలవాటు పడ్డాం మనం. వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అనే ఒక ఆలోచనలు పుట్టినాయి మనకి. అదే సత్యంలో మౌనంగా ఉంటారు వాళ్ళు. తప్పును కూడా తెలియపరిచి పంపిస్తారు, సరి చేసుకునేవాళ్ళు. ఆ కళ్ళతో చూసిన వాళ్ళు సరి చేసుకునే విధానం వారికి మనకి ఉన్న తేడా. ఇప్పుడు సత్యసాయి బాబా గారు ఏమంటారు, బంగారు అని అంటారు. మన లోపల ఉన్న ఆత్మ బంగారం. మనకు వేదం కూడా చెప్పింది అదే కదా. విష్ణు అంతర్ముఖ నారాయణ నారాయణ బాహ్యపర నారాయణ అని చెప్తారు కదా మనకి పూజలో కూడా. అంటే లోపల ఉంది నారాయణ, బయట ఉన్నది నారాయణ, పోషించేవాడు నారాయణుడు అని. మన పూజా తత్వాల్లో కూడా చాలా జ్ఞానం నేర్చుకోవచ్చు. అర్థాలు తెలుసుకుంటే చాలా ఎదుగుతాం మనం. కానీ మంత్రాలను పట్టుకుంటే మాత్రం మళ్ళీ అక్కడ కేవలం వినాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి, అంతవరకే. అమ్మవారు చెప్పుద్ది లలితాదేవి, అంతర్ముఖ సమానత బాహ్యపరలం దుర్లభం అన్నది ఆవిడ. అంతర్ముఖ సమానత అంటే ఆమె లోపల ఉన్నది ఎలా ఉంది, శక్తి రూపంలో ఉంది. ఆ శక్తి లేనప్పుడు మనం ఎలా ఉంటున్నాం. రెండోసారి ఆహార నియమం చెప్పారు. ఎందుకు చెప్పారు? ఆహారం నాలుక మీద ఏదంటే అది పెట్టినప్పుడు దేవతలు ఒప్పుకోరు. అందుకనే ఏ మాలలు వేసుకున్నా ఆహార నియమం పెట్టారు. అప్పుడు ఏమవుతుందంటే ఏది మాట్లాడినా, ఏ ఆహారం పెడితే అక్కడ ఉన్న ఎనర్జీ బయటికి వెళ్ళిపోయింది. కొంతకాలం నాకు బాగుంది, కొంతకాలం బాగలేదంటే అది కారణం అది. ఆ మంత్రాల బదులు విజయాన్ని సాధించిన యోగుల బుక్స్ చదవమన్నారు సార్ మనల్ని. ధ్యానం చేసినప్పుడు ఎంత ఎదిగామో మనకు తెలుస్తుంది. మంత్రాలు అనేది పరిమితమైంది, శక్తి ఉంది లేదని కాదు. మంత్రంలో శబ్దం తేడా రాకూడదు. శబ్దం తేడా వస్తే చాలా ప్రమాదాలు ఉంటాయి. అందుకని సార్ మంత్రాలు లేకుండా చేశారు. చేయడం కావాలని చేయటం అని కాదు. మంత్రాన్ని కూడా విశ్వామిత్రుడు కూడా విన్నది
ధ్యానం ద్వారానే. అందరూ విన్నది మంత్రాలు ప్రతి ఒక్కళ్ళు విన్నది యోగ సాధన ద్వారానే. అల్టిమేట్ గా ధ్యానంలో కూడా మంత్ర ధ్యానాలు కాకుండా, పరిమితమైన ధ్యానం కాకుండా అల్టిమేట్ ధ్యానం చేయించారు గురువుగారు మనకి. మనిషి పుట్టంగానే శ్వాస, పోయినా శ్వాసే. ఆ శ్వాసను పట్టుకుంటే సకలం మనకు అర్థమవుతాయి అని. ఇష్టంగా ఉండాలి కానీ కష్టంగా ఉండకూడదు. ధ్యానం చేసేటప్పుడు ఏదో కోరికల కోసం అని చేస్తారు. చాలా మందికి తేడా వచ్చేది అక్కడే. మౌనంగా చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు శక్తి పెరిగిన తర్వాత అవగాహన వస్తుంది. అన్నప్రసన్న ఆవకాయ అన్నం బెటర్గా మన అబ్బాయి అయినా మన అన్నమైనా అలాగే సాధన చేసుకుంటూ పోతే అద్భుతంగా ఉండదు. కోరిక లిస్ట్ అనేది కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ లో ఉండకూడదు. తర్వాత కూడా సమయస్ఫూర్తి కావాలి, నాకు ఆ శక్తి కావాలి, ఆ జ్ఞానం కావాలంటే అన్నీ వస్తాయి. జ్ఞానం వచ్చినప్పుడు పూర్వజన్మ కర్మబంధంతో మన కష్టాలు పెట్టినా విమర్శించం మనం. ఈ క్లాసులో కూర్చున్నాం అయిపోయింది మనకి. ఆ గుడికి వెళ్ళి ప్రదర్శనలు చేసినట్లే ఆ కర్మలన్నీ తీరిపోతాయి. తియ్యటి పొంగల్ అమ్మవారికి పెట్టాం అనుకున్నాం. లోపల ఉన్న అమ్మవారి తియ్యటి మాటలు మాట్లాడితే ఆవిడ ఆనందిస్తుంది. ఆ పొంగల్ మనం తింటున్నాం. అక్కడ తియ్యటి మాటలే దైవానికి ఇష్టమయ్యేది. మనందరం కూడా వింటూ ఉంటాం కదా, దేవుడు మంచి హృదయంతో చూడమన్నాడు అని. అంటే హృదయంలో దేవుడు ఉన్నాడు మనం కూడా తెలియకుండా చెప్తున్నాం కదా. అంటే పూజల తత్వంలో ఉన్నప్పుడు సంగతి అండి. నీ హృదయపూర్వకంగా మాట్లాడండి అని అంటారు, నిజం మాట్లాడండి అని అంటారు. సారీ చాలా సింపుల్ గా ఉంటాయండి, చాలా చిన్న మాటలుగానే ఉంటాయి. ఆ మాటల వెనకాల చాలా పరమార్థాలు ఉంటాయి. సకల దేవతలు మనకే ఉన్నాడు. మనం ఈ కాశీకి వెళ్ళామండి, కుంభమేళకి వెళ్ళిన తర్వాత అక్కడ 7 మైళ్ళు అండి. 7 మైళ్ళు అంటే ఎంత జనం ఉంటారో మీరు ఎస్టిమేషన్ వేయగలరు కదా. మినిమం ఒక 20,000 మంది ఉంటారు కదా. ఆ 7,000 మంది నేను అలా నడిచి వెళ్తూ ఉన్నా, చూస్తూ ఉన్నా. రికమెండేషన్తో మనం వెళ్తున్నాము, చెందుతున్నాం అనే నా భావన ఏంటంటే, నేను అనుకున్నా నిజానికి వీళ్ళకి ఇంత ప్రేమ ఉందా, ఇంత కష్టపడి వెళ్తున్నారు, మనం వెళ్తున్నాం, ఎంతవరకు వెళ్తున్నాం, నిజంగా ఎక్కడో తేడా ఉంది, తాకింది కూడా లేదు అనుకుని నేను రూమ్కి వచ్చి ధ్యానం చేస్తానమ్మా. ఏమని, వీళ్ళందరికీ భక్తి ఉంది నాకే లేదా, నాకు అనుమానం ఉంది, ఎక్కడ నా మనసులో తేడా ఉంది అని అడిగా నేను. అప్పుడు పరమాత్ముడు చెప్పాడు, సత్యం తెలుసుకున్న వాడికి ఆరాటం లేదు, సత్యం తెలుసుకోవాల్సిన వాడికి ఆరాటం ఉంటది అని చెప్పుకొచ్చాడు. అక్కడ లింగానికి కూడా మనకి అప్పుడు 3 నెలల పాటు ఆపారంట అక్కడ స్పర్శ దర్శనం. అంటే 3 నెలలు, సంక్రాంతి పండగ కాడి నుంచి మన కుంభమేళ శివరాత్రి వరకు లేదు. శివరాత్రి తర్వాత అక్కడ ఉన్నది స్వామిని తాకడం. శ్రీశైలం లాగా తాకుతాం కదా మనం, శ్రీశైలంలో లాగా తాకుతారమ్మా కాశీలో కూడా. అప్పుడు చెప్పారు ఆ తాకలేదు అని. అంటే ఎందుకని ఇంత ఆతృత మానవుడికి అనుకుంటే, ధ్యానం చేసేటప్పుడు ఏం చెప్పారంటే, నీ హృదయ చక్రంలో నువ్వు అన్ని, నాకు అనుభవం ఉంది ఆల్రెడీ. నా హృదయంలో నేను చూసుకున్నా యూనివర్స్ ని, ఆ నక్షత్రాన్ని, ఆ గోల్డెన్ ఎనర్జీగా అవంతా యూనివర్స్ అంతా కనిపించింది నాకు. దాదాపు 18 ఏళ్ళనే నేను చూసుకున్నాను. అప్పుడు పరమాత్ముడు ఏం చెప్పాడంటే, ఋషులందరూ దర్శించారు, లింగాన్ని తాకడానికి వీలు కాదు కాబట్టి ఆ రూపాన్ని ఇక్కడ తాకడానికి అవకాశం ఇచ్చారు, అందుకని విగ్రహాలు వచ్చినాయి అని చెప్పారు. అది నేను ఫస్ట్ టైం అమ్మా ఇంటర్వ్యూ, మొన్న పోయిన నెలలోనే. ఆ లింగాన్ని తాకడానికి వీలు కాదు కాబట్టి, నువ్వు తాకలేవు కదా, నువ్వు చూసుకున్నావు కదా అని అన్నారు. అవును చూసుకున్నా. ఇక్కడ మనం ధ్యానం నుంచి లేచి అలా తాకలేం కదా. ఇదే ధ్యానం వల్ల మనకు ఆనందం కాదా. ఋషులు చూశారు, దర్శించారు అని అంటున్నాం. మనకు కూడా ఋషులాగా దర్శించాంగా. కాకపోతే ఆనాటి వేషధారణది, ఈనాటి వేషధారణది అంతే కదా. ఆ వేషధారణ మర్చిపోవాలి మనం. అది నాకు చాలా ఆనందం వేస్తుంది, ఆ లింగాన్ని తాకడానికి అలా పెట్టారు అని. అలా వాళ్ళ రూపాలను దర్శించినప్పుడు వాళ్ళు వర్ణన చేశారు, అది వేదాల్లో వచ్చినాయి. అందుకని విగ్రహాలు ఆగమ శాస్త్రంలో ఆ విగ్రహాలన్నీ వచ్చినాయి. ఆ మాట చెప్పారు. ఆ సన్నివేశం అయిపోయినాక శివరాత్రి రోజున
నేను స్నానానికి వెళ్ళాలనుకున్నా గంగ దగ్గరికి. కొంచెం ముందు రోజు ఏమైందంటే మార్కండేయ స్వామి గుడి ఉంది అక్కడ. ఆ గుడి దగ్గరికి వెళ్తే ఎందుకో కుంభమేళాలో కానీ, కాశీలో కానీ కేశవనామాలు చదువుతాం స్నానం చేసేటప్పుడు. ధ్యానంలోకి వచ్చిన 3 సార్లు తీర్థంలాగా తీసుకోవాలి అది. అది నేను చేయలే 2 చోట్ల. మనసు లాగుతుంది. ఏముంది దాని గురించి ఓకే. ఇంక ఇప్పుడు దీని గురించి ఆలోచన వద్దు అనుకున్నా. అక్కడికెళ్ళిన తర్వాత నీళ్ళు అలా అలా అని 3 సార్లు తాగా. తెల్లారేసరికి జలుబు, దగ్గు అసలు ఇంకెందుకు ఇంకా స్నానానికెళ్ళి ఆగిపోవాల్సొచ్చింది. పక్కనోళ్ళు పిలిచారు. నా కోసం వెయిట్ చేద్దు మీరెళ్ళిపోండి అన్నారు. చాలా బాధపడ్డా నేను. కుంభమేళా తర్వాత 140 సంవత్సరాల తర్వాత వచ్చే శివరాత్రి. కాశీలో ఉన్న అనుకోకుండా మా వారు వెళ్ళిపోయారు. తెలిసిన వాళ్ళు మేము ఉన్నాం లేడీస్ ఇద్దరం. ఇంత అవకాశాన్ని జార విడుచుకున్నాను. మూర్ఖత్వమా? అజ్ఞానమా? బద్ధకంతో ఉన్నానా? నన్ను నేను అన్నీ అనుకున్నా. ఒక 10 సెకండ్‌లో రీల్ తిరిగిపోయింది. 11 సెకండ్‌కి ఏమొచ్చింది? సారు ఏది జరిగినా మంచిదేనన్నాడు. ఓకే. డోంట్ కేర్. ఇంకేం అనుకోకూడదు నేను. రిలాక్స్‌గా ఉండాలి. గురువుగారు ఏది జరిగినా మంచిదన్నాడు. దాన్ని పట్టుకోవాలి. దీన్నెందుకు పట్టుకోవాలి నేను? ఒకప్పుడు శివుడు నేను వేరు కాదనుకున్నాం. ఓకే. ఆ అనుభవం గూడా ఉంది అనుకున్నా. అనుకున్నానయ్యా బెడ్ మీద నుంచి నేను లెగవల తలకాయ నొప్పిగా ఉండి. నా చెయ్యి తీసుకెళ్ళి దీపం పెట్టిస్తుంది. చిన్న ప్రమిద. ఎర్రమట్టిది. 2 అడుగుల శివలింగం. అక్కడ దీపం పెట్టిస్తున్నా. చెయ్యి పట్టుకుని శివుడే పెట్టిస్తున్నట్టు నాకు అర్థమవుతుంది. ఆయన హ్యాండ్ వరకే చూపిచ్చాడు. తర్వాత అలా పక్కగా ఆ లింగాన్ని అలా చూడాలని భావన ఎరుకుతూ ఉండమంటారు కదా సారు. అలా ఎరుకుతూ ఉండేది 5 పక్కల 5 దీపాలున్నాయి. ఇదొక దీపం. 5 దీపాలయినాయి. అలా సాక్షిగా ఉన్నాను. ఆ ధ్యానంలోనే శివ నువ్వు అందరిని ప్రేమిస్తావని అంటారు. విన్నాను. కానీ రియల్ అనుభవంతో నాకు చాలా ఆనందంగా ఉంది. నీ కృతజ్ఞతలు స్వామి అని అన్నా. అప్పుడు అర్థమైంది తర్వాత లేచిన తర్వాత. పంచముఖాలు గదా! ఉండేది ఆయనకి కూడాను. శివుడికి కూడా 5 మొహాలుంటాయి. 5 దీపాలు పెట్టి దర్శనం ఇప్పించాడని అర్థమైంది. అదొక్కటి గురువు చెప్పిన మాట ఒక్క సెకండ్‌లో ఆ మాట అనగానే శివుడే పెట్టిచ్చాడు గదా! ఆనందం కాదా? అది ఊహించుకున్నామా? మనం పోలేదని ఫీల్ అవుతున్నాము ఒక పక్క. ఫీల్ అవుతున్నాం గదా! కానీ ఆ టైంలో ఆ దీపం వెలగడం అంటే, ఆ లింగం రావడం అంటే, ఏదో తెలియని ఆనందం అనుభూతిని అనుభవించాం. ఎందుకంటే గురువు పోయింది. మహాశివరాత్రి రోజున. ఒకసారి ఇది పుష్కరాలకెళ్ళాం. 4 మంత్స్ బ్యాక్ నొచ్చినాయి కదా పుష్కరాలు. అప్పుడు ఎళ్ళామండి. వెళ్ళినప్పుడు గంగకని నేను బయలుదేరా. గంగా నదికని స్నానానికని బయలుదేరుతాం గదా! అక్కడ ముద్దు దీక్షితుల వారని ఉన్నాడు. ఆయన ధ్యానం చేసినప్పుడు, ఆయన స్నానం చేసినప్పుడు ఆయనకి ఆ గంగాదేవి వీణ వీస్తుంది. వీణ. ఆ మహానుభావుడంటే అంత గొప్పవాడు. ఏమో ఆయన ఆయన సాధనం ఎలా ఉందో మనకు తెలీదు. ఆయనకంటే వీణ ఇచ్చావమ్మా, నేను కూడా ఒక ప్రేమ తత్వంతో నీ దగ్గరికొస్తున్నాను. నాకేదైనా సందేశం ఇస్తావా అని అడిగారు. అంటే అప్పుడు దాంట్లో నుంచి ఒక 30 అడుగులు, 40 అడుగులు శ్రీచక్రం బంగారపుది. అలా ఫ్లాష్ అయ్యి ఎళ్ళిపోయింది. నిజానికి నాకు గుర్తు కూడా లేదు. చూసాను అయిపోయింది. మొన్న ఈ మధ్య రీసెంట్‌గా ఒకళ్ళు చెప్పారు టీవీలో. అక్కడ ఆ నీరే శ్రీచక్రం గంగానని చెప్పుకొచ్చారు. ఒరేయ్! ఒరేయ్! మనం చూసాం మర్చిపోయాం. ఎంత అద్భుతమోనని అప్పుడు ఒక విధమైన ఆనందం వేసింది. అంటే మనం అడగడం చేతనైనటికి మనం ప్రేమతో అడగడమే. అడగడం విధానాలు ఎన్ని ఉన్నా, "అమ్మ నాకు తెలీదు. నాకు చేతైంది ఇదమ్మా" అని మనం ఒప్పుకుంటే, మన పిల్లల్ని కూడా ముద్దు పెట్టుకుంటాం కదా తీసుకొని. పిచ్చి మొహం ఈడు ఎంత ప్రేమగా మాట్లాడాడు. ఇది తప్పు ఒప్పుకొని తనకి కావాల్సిన పనికి ఎంత ప్రేమగా అడిగిందని, మనం దగ్గరికి తీసుకుంటాం లేదా? దైవం కూడా అలాగే తీసుకుంటది. ఆ శ్రీచక్రాన్ని చూసినప్పుడు చాలా ఆనందం వేసింది నాకు. అది విన్నప్పుడు మర్చిపోయా ఊరికసలు అంతవరకే. తర్వాత ఆ టీవీలో ఒకతను చెప్తుండే, "ఒరేయ్! ఒరేయ్! మనం చూసాం గదా! ఆ శ్రీచక్రం మాదని."
ఎందుకంటే సార్ దగ్గర అనుభవాలంటే ఇవే. చిన్న చిన్న పదాలు పట్టుకున్నాం పెద్ద పెద్ద విషయాలుగా ఆనాటి ఋషులు ఎలా విన్నారో చూసారు. మనం కూడా చూస్తున్నాం, వింటున్నాం. అక్కడ అందుకని మన వాళ్ళు మరణించినప్పుడు కూడా అక్కడ బోన్స్ కలిపేది కూడా దానికే. ఆ హస్తులు కలిపినప్పుడు, ఆ శ్రీచక్రం తాకినప్పుడు 7 లోకాల్లో ఎక్కడెక్కడ మన యొక్క కర్మలు ఉన్నా మళ్ళీ పునరావృతం కాకుండా ఆ కర్మ ప్రక్షాళన కావడం కోసమే. ఆ బ్లడ్‌లో కొన్ని ఇవి కూడా ఉంటాయి. మనకు కూడా డీఎన్ఏలంటే మాంసంతో ఉన్న శరీరమే కాదు. ఆ బోన్స్‌లో కూడా ఉంటాయి. తయారవుతాయి. అవన్నీ కూడా కర్మ ప్రక్షాళనమే. మన భారతీయ సాంప్రదాయంలో ప్రతి విషయంలో కూడా చాలా చాలా కర్మ విముక్తియే ఉన్నాయి మనకి. ఒకసారి వెళ్ళాము కాశీకి. వెళ్ళినప్పుడు మా వారు 2 సార్లు తీసుకెళ్లారు. జస్ట్ వాకిలెమ్మటే తాకటానికి తెల్లవారుజామున. మధ్యాహ్నం పూట తెల్లవారుజాము కాదు. వెళ్ళాం. 2 సార్లు చూసాం గదండీ! మన ఇద్దరం వెళ్ళిపోతే ఇంక నలుగురు దూరతారండి అనన్నా నేను మా వారిని. ఆ! కాదు కాదు మూడోసారి తాగుతాను రా పద్మ రా అన్నారు. సరే ఇంత బలవంతంగా పెడుతున్నప్పుడు ఏవండీ వద్దండి అనన్నా, కానీ బలవంతంగా 2 అడుగులే. వాకిలికి నాకు. ఆ 2 అడుగులు లోపలికేసాను, చూసాను, చెందాను, తాకి లోపలికెళ్ళేటప్పుడు ఒక మాట అన్నాను నేను. ఎందుకండి ఆయన నేను వేరుగున్నామా ఏందండి? మీకోసం నేనొచ్చాను. ఇంకా మీరు పూజలు వదలలేదు కాబట్టి, మీరు పిలిచారు కాబట్టి నేనొచ్చా. అంతవరకేనా నాకు లేదు పోండి అసలు మీరింకా నన్ను ఇలాగే అన్నా నేను. ఎవరన్నా విన్నా నాకేం పర్వాలేదనుకున్నా. నాకు ఆ టైంలో ఆ ఫీలింగొచ్చింది. ఆయన నేను వేరుగుండేను మనిషి పెట్టిన ఒక శివలింగానికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు. నా లోపల ఉన్నోడు లేకపోతే నేనేం తాకుతాను నా అభిప్రాయం. అలా అని తప్పని కాదు. ఆ ఋషులు పెట్టింది దానికి తాకడానికి నా అభిప్రాయం ఇది. అన్నాక ఆ మంతన అయిపోయిందండి. తాకిన తర్వాత రూమ్‌కొచ్చి నైట్ పడుకున్న తర్వాత వాట్సాప్ చూస్తాం కదా! మనకు అలవాటు కదా! కొంచెం కామన్‌గా ఎవరికైనా. అలా చూస్తున్నప్పుడు మోదీ గారు ఆ రోజు శంకర్ జయంతి. ఆయన అలా చూస్తున్నా. ఓకే. అనని. చూస్తుంటే నా ఇన్నర్ అప్పుడు చెప్పింది. నాకు వచ్చిన వాళ్ళలో నేను మూడోసారి లాక్కున్నది దేనికో తెలుసా అని అడిగాడు. నేనేం మాట్లాడలా. నా ఇన్నర్‌లో నా పరమాత్ముడు చెప్తున్నాడని. మౌనంగా కళ్ళు మూసుకొని వింటూ ఉంటే, నన్ను తాకాలని వచ్చేవాళ్ళే ఉంటారు గానీ, నువ్వు వేరు కాదనుకుని వచ్చేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. నీ నోటిగున్న ఆ మాట విన్నందుకు నాకు ఆనందంతో నీ భర్త చేత లాగిచ్చాను నేను. తాకిచ్చుకున్నాను అని అన్నాడు. అప్పుడు నాకు ఆనందం వేసింది. వచ్చిన తర్వాత దానికి తోడు రెండోది కూడా ఆ మహానుభావుడు కూడా, ఆ ఈశ్వరుడు కూడా మళ్ళా కొంత ఆపాడు నాకు. గత జన్మలో అక్కడున్న లింకు అవన్నీ కూడా ఆ శంకర జయంతి రోజున, ఆ రోజు నా బర్త్‌డే కాబట్టి, ఆ రోజున ఇంకో కారణం తెలియపరిచాడు. నాకు గుర్తులేదు. నా బర్త్‌డే అంత ఇంపార్టెంట్‌గా నేను అనుకోను. ఎందుకంటే మనిషి నిద్రించి లెగవడం బర్త్‌డే నా దృష్టిలో. సంవత్సరానికి ఒకసారి బర్త్‌డే ఏంటి? ఈ మధ్యలో లేమా? మనం బ్రతికుండమే బర్త్‌డే. నైట్ పడుకున్నాం లేచామంటే బర్త్‌డే అంటే బ్రతికున్నామనే కదా! డెత్ డే బర్త్‌డే. బర్త్‌డే నుంచి డెత్ డే లేకుండా బర్త్‌డే. నిత్యం అదే ఆనందం. భగవంతుడితో అంత లింకులు, అవగాహనలు మనం పత్రిసార్ ద్వారానే ఇవన్నీ తెలుసుకోగలిగాము. ఆ బుక్స్ ద్వారా తెలుసుకోగలిగాము. త్రిపుర రహస్యం అని ఉంటే దాంట్లో చెప్పుకొచ్చాడు. ఇంకా లక్ష్మణుడు కాదండి. పేరు గుర్తు రావట్లేదు. ఆయన 7 అడుగులు వాళ్ళ కూతురు 7 అడుగులు ఉందనని దేవలోకానికెళ్ళి పురుషుడి కోసం ఎతుకుతాడు. ఇప్పుడులాగా మనం ఒక దేశానికి ఎలా వెళ్తాం అప్పుడు వాళ్ళు కూడా ఎళ్ళేవాళ్ళు. కాకపోతే కొంచెం లక్షల సంవత్సరాలు, 10 సంవత్సరాలు పట్టేది. మనకు 10 రోజులు పట్టినట్టుగా. అప్పుడు దేవేంద్రుడు చెబుతాడు. "నువ్వొచ్చి ఎంత కాలం అయింది ఇక్కడ తెలుసా?" అని అడుగుతాడు. 1,00,000 సంవత్సరాలు అయిపోయింది. అక్కడ నీ ఇల్లు లేదు, నీ వాళ్ళు లేరు, ఎవరు లేరు, ఏది లేదని చెప్తాడు. సంబంధాలకు ఇతర దేశాలు మనం పోయినట్టు ఇతర లోకాలకెళ్ళేవాళ్ళు అప్పట్లో. ఆ బుక్ చదవబట్టి మాకు తెలిసింది. బుక్స్ చదవటం వల్ల కారణం అదే. లాభాలంటే అవే. మామూలుగా అయితే ధ్యానం చేయని వాళ్ళకి విమర్శించడం అని కాదండి. ఏదో పార్టీలకని, వాటికని, వీటికని ఎక్కడికెక్కడో తిరిగి పోరాటం చేస్తారు. ఎక్కడన్నా ఆనందం చిక్కుద్దా అని ఎతుకులాడతారు. పైకి మేకప్ చేసుకుంటూ డ్రెస్ మెయింటెనెన్స్‌తో వెళతారు. అంతవరకే కానీ ఆనందం కోసం ఎతుకులాడాలి. ఇక్కడ ధ్యానులకి ఆనందాన్ని వెతుక్కోవక్కర్లా.
ఏది పట్టుకుంటే వస్తుందో తెలుస్తుంది. మన అంతరాత్మతో మనం మాట్లాడుకుంటే ఏమొస్తా అని తెలుస్తుంది. దైవంతో మాట్లాడాలన్నా మన అంతరాత్మతో మనం ఫ్రెండ్షిప్ చేయొచ్చు. ఈ దివ్యనేత్రంతో మనం చక్కగా చూడొచ్చు. ఋషులు అంటే ఏదో కాదు, దివ్య ఋషులందరూ కూడా దివ్య దర్శనాలు చేసే కదా మనకు అందించింది. వైద్య శాస్త్రమైనా, ఏ శాస్త్రాలైనా, జ్యోతిష్యమైనా అన్నీ కూడా ఋషులే దర్శించి మనకిచ్చారు. అవే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఇప్పుడు నీటిని వృధా చేయొద్దు అంటే కొంతమంది అంటారు, నేను ఉంటానైనా నేను పోయినాక నాకెందుకు అంటారు. వాతావరణ కాలుష్యం వస్తుంది చెందుతుంది, అజ్ఞానంతో అన్నారు. మళ్ళీ వాళ్లే పుట్టి వాళ్లే ఇబ్బంది పడాలి. నీరు లేని వాడు నీరు పారు చేసిన వాడు ఎక్కడ పుడతారని చెప్తానంటే నేను రాజస్థాన్ లో పుడతారని చెప్తాను. ఎడారుల్లో ఒక బింది నీళ్ళు రావండి ఎంత టైం పట్టుద్ది. అందుకని నాకు అది చూసిన భయంతో నేను నీళ్ళని చాలా జాగ్రత్తగా వాడతాను. వాళ్ళ మీద బెటర్ కదా. మనం దుబాయ్లో వాళ్ళు ఏసీ వేసుకుని వండుకోవాలి, మనం ఏసీ లేకుండా ఫ్యాన్ వేసుకుని కిటికీ పక్కన వండుకోవచ్చు. కరెంట్ వృధా చేయలేదు కదా మనం. మరి వాళ్ళందరి మీద నయం కదా. కొంతమందికి సూర్యుడే ఉండడు, చల్లగా ఉండదు, వాళ్ళ జీవితం ఎంతో ఇబ్బందిగా ఉండదు. మనకు కావాల్సిన సూర్యుడిని చూస్తున్నాం, ఎంత అద్భుతంగా చూస్తున్నాం. ప్రొద్దునే మనం 6:30 7 సూర్యుడిని చూడండి ఎంత బాగుంటుందో. మన సూర్యుడికి నమస్కారం చేస్తుంటే ఆత్మపీడను తొలగించేవాడా అని అన్నారు. మనకి కొన్ని వేదాల్లో కొన్ని వస్తాయి మన మంత్రశాస్త్రాలు. ఆత్మపీడను తొలగించేవాడా అని అంటారు సూర్యుడు. ఆత్మపీడని ఇవ్వగలరు, ఆత్మపీడను తీయగలను అని అన్నాడు ఆయన. రెండు అర్థమైంది. తప్పు చేసినప్పుడు ఆత్మపీడే, ఆ పీడను తొలగడానికి మళ్ళీ శాస్త్రం. ధ్యానం చేసుకుంటే ఆత్మపీడలు తొలుగుతాయి. ఆత్మపీడలు అంటే ఏదో కాదు, ఆత్మ గొప్పదే. ఆత్మ గొప్పది అంటే ఎలా అవుతుంది? దేహంలో ఉన్నప్పుడు కొంచెం తప్పు చేసినప్పుడు మంచి బిల్డింగ్ ఇవ్వరు, మంచి బిల్డింగ్ ఇవ్వరు. ఇప్పుడు చీప్ గా ఉందని ఎక్కడంటే అక్కడ బిల్డింగ్లు కట్టలేరు కదా. అయ్యే కొన్ని జన్మలు, కొన్ని తల్లిదండ్రులు ఎత్తుకొని పుట్టాల్సి వచ్చే అవసరాలు, ఇబ్బందులు అవే. లింగమయ శరీరం అని ఉంటుంది మనకి. ఆ లింగమయ శరీరం కాడ అన్నీ అవుతాయి. అది ఎప్పటికీ అది తగలబడదు, ఎప్పటికీ ఉండదు, యుగాలకైనా ఉండదు. ఎన్ని యుగాల కల్పాంతరాల వరకు ఉంటుంది. అది ఎక్కడికి పోదు. దాన్ని తీసుకొని తల్లి గర్భంలోకి చేరి ఈ ఫిజికల్ బాడీలు వస్తాయి. అది చాలా మందికి తెలియదు. అంటే ఇప్పుడిప్పుడు మనం ధ్యానంలోకి వచ్చిన కొన్ని కొన్ని తెలుసుకుంటున్నాం అనుకోండి. అంటే మహనీయులకు బాగా తెలుసు అన్న మాటకే, కానీ మన ఇప్పుడు జనరేషన్కి తెలియదని నేను చెప్పడం కాదు, మనకు తెలియదు, వాళ్ళకి తెలుసు. అందుకనే వాళ్ళు దేహాన్ని కానీ, లింగమయ శరీరాన్ని కానీ, ఈ సప్త శరీరాలను ఎంత జాగ్రత్తగా చూడాలో వాళ్ళకి తెలుసు. ఇవన్నీ కూడా అద్భుతంగా అయినాయి కదండి, ఆయన ద్వారా నేర్చుకునేవి కదా. పక్క వాళ్ళతో మాట్లాడుతున్నా చెప్తున్నా, సారు నీతో మాట్లాడితే నీకు ఆయనకే వినిపిస్తుంది, పక్కన వాళ్ళు చెవులు నిగడపరుచుకున్నా వినిపించు. ఆ శక్తి ఆయన దగ్గర ఉంది. ఆయన అడుగుతుంటారు, వీళ్ళు చెప్తుంటారు, మాట అర్థం కాదు. అది కూడా ఒక యోగ శక్తి. మరి మీరు గమనించారు లేదు నాకు తెలియదు, నేను గమనించుకున్నాను కాబట్టి చెప్తున్నాను. చాలా మంది ఉన్నారండి అలా గమనించుకున్నాడు. ఫాలోవర్స్ గా ఉన్న వాళ్ళంతా 20 years బ్యాక్ అంతా ఉన్న వాళ్ళందరికీ బాగా తెలుసు ఈ విషయాలన్నీ, చాలా తెలుసు. ఇవన్నీ సార్ దగ్గర ఆయన సిద్ధులు కూడా ఉన్నాయని కూడా చెప్పడు, సిద్ధులు ఉన్నాయని చెప్పడు, సిద్ధులు నా దగ్గర లేవని చెప్తారు సార్. మనకేంటంటే ఉష్ అంటే పైనుంచి ఏదో పడినట్టుగా అయ్యి తెలుసు మనకి. ఆ సినిమాల్లో వాటిల్లో విఠలాచార్య సినిమాల్లో చూసాం కాబట్టి. ఆయన అవి ప్రదర్శించడు కాబట్టి లేవని అంటాడు. ఆయన కర్మలో ఇరుక్కోడు, ఇంకోటి కర్మలో ఇరికించలా, రెండు లేకుండా సర్వీస్ చేశారు సార్. ఆ సర్వీస్ లో మీకు తెలుసుకుంది. మనిషి ఆలోచనలతో కూడా ఏదన్నా కర్రీస్ కట్ చేసినా సార్ ఒప్పుకోడు. అనుమానం వస్తే ఆయన బయటకు వస్తారు, వాళ్ళందరూ బయటికి రాని పిలవడు, ఆయన వచ్చి కూర్చుంటారు, అందరూ వచ్చి కూర్చుంటారు. ఎవరైనా తెలియక వచ్చి కూర్చున్నా మేడం మీరు వెళ్ళండి అంటారు, మేడం మీరు కూర్చుంటారు, సార్ మీరు వెళ్ళండి అంటారు.
మీరు కూర్చోండి అని అంటాడు సైలెంట్ గా. అలానే తప్పు చేశారని కాదమ్మా, అక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలియని ఆవేదనలు మన లోపల ఆగుతాయి. ఆవేదనతో కూరలు కట్ చేసి సారుకోదు. అది కూడా ఒక అవగాహనే కదా. ఇప్పుడు హోటల్కి వెళ్ళినప్పుడు మనం తింటే ఎలా ఉంటుంది? వాడు బిజినెస్ మైండ్ తో చేస్తాడు. ఆ బిజినెస్ కోసం చేస్తే గబగబా తిందాం పోదాం, గబగబా తిందాం పోదాం అంటాం, కానీ మనం కూడా ప్లెజెంట్ గా కూర్చొని తినలేము. అక్కడ వాడు మైండ్ సెట్టింగ్ అలా ఉంది. వాడు డబ్బులు కావాలని నా డ్యూటీ చేయాలంటాడు. మనకు డబ్బులు అయిపోతుందని అనుమానం వస్తుంది తిండి తింటుంటే. అంతే కదా. ఒక స్టార్ హోటల్కి వెళ్ళాం అనుకో, 200 రూపాయలు దోశ ఉంటుంది. అది చించుతుంటే ఆ ముక్కలంతా డబ్బులుగా అనిపిస్తాయి. అదే మన ఇంట్లో 2-3 తిన్నా ఏమి ఉండదు. అందుకని ఎందుకంటే నేను చెప్తుంది సార్ దగ్గర విన్నదానికి నేను తెలుసుకుందానికి చెప్పాను. వంట వండేటప్పుడు కూడా ఎంత బాధ ఉందా నీకు, ఏం చేయాలంటే ఈ క్షణాన ఈ ఉడుకుతున్న పదార్థం చాలా దివ్యమైన ప్రసాదం, చాలా దివ్యమైన జ్ఞానం ఇస్తుంది, శ్వాస మీద ధ్యాస కలిగించే ప్రసాదం, చాలా అద్భుతమైనదని కృతజ్ఞతలని దానికి అన్నానికి నమస్కారం పెడితే తిన్నోళ్ళందరికీ ఆ భావనలు వస్తాయి. మానవ సహజం అండి. చెప్పిన ఆవిడకి కూడా ఉంటాయి. ఒకటే అంత చాకమూర్తులం ఏం కాదు. మన మధ్య మార్గంలో ఉన్నోళ్ళమే. పూర్తిగా సన్యాసులం కాదు, పూర్తిగా ప్రాపంచికంగా లేవు. అటు సుఖం ఇటు సుఖం ఉన్నాం. అందుకని జాగ్రత్తగా మనం చెయ్యాలి. తినేటప్పుడు కూడా మనుషుల మీద కొంతమంది అమ్మ మీద కోపంతో, భార్య మీద కోపంతో తినేటప్పుడు ఏమంటే వచ్చి వాడు తప్పక తినాల్సి వస్తుంది, బయటికి పోతే ఒక గోల అనే భావంతో కూడా తినకూడదు. ఆహారం అందుకే సార్ ఇవన్నీ చెప్పకుండా ఏ ఆహారం తిన్నావు నువ్వు ఆహారంగా తయారవుతావు అని అంటాడు. ఏ ఆహారం పెడితే ఆహారంగా తయారవుతావు అన్నారు. పెట్టేవాడు బాగానే ఉన్నాడు, తినేవాళ్ళు కూడా లోపం ఉంది. పెట్టేవాళ్ళు లోపం ఉన్నా తినేవాళ్ళు లోపం సరి చేసుకోవచ్చు మళ్ళీ. ఈ ఆహారం దివ్యమైన ప్రసాదం నాకు, ఈ దేహం అనే దేవాలయానికి అందినందుకు కృతజ్ఞతలు, సృష్టి కృతజ్ఞతలు అని చెప్పుకోవాలి మనం. దేవుడు అంటే ఏదో కాదండి, ప్రేమే దైవం అంటే. మనిషి మీద ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో ఆ ప్రేమ వల్ల ఎవరికైనా ఏదైనా ఆ ప్రేమతో అది నచ్చని కూడా నచ్చుద్ది. మనిషి మీద ప్రేమ లేనప్పుడు ఏది నచ్చదు. అక్కడే మన మనసును మనం చెక్ చేసుకోవచ్చు నిస్వార్థంగా. ప్రేమ లోపం అంటే అదే. ప్రేమ లోపం అంటే అదే, కానీ ఇద్దరు వ్యక్తులు సాంగ్ వేసుకోవడం కాదు గార్డెన్ లో. ఇంకా మనం తెలుసుకుంది ఏముంది, అందరిలో ఉంది పరమాత్ముడు అన్నప్పుడు ఆ పరమాత్ముడు ఇవాళ అది చేయాలనుకున్నాడు, ఈ పరమాత్ముడు ఇది వినాలనుకున్నాడు అనుకోవాలి. నువ్వెవరిని ద్వేషిస్తున్నా? ఆహారం ద్వేషిస్తున్నావు మనిషి మీద కోపంతో. అది గమనిస్తున్నారండి చాలా మందికి, అది అవగాహన లేదు. ఆహారాన్ని ద్వేషించకూడదు కోపాలతో, కోపంతో ద్వేషించకూడదు. జ్ఞానం అంటే ఏదో కాదు. కోపంతో అన్నాన్ని ద్వేషించకూడదు. నచ్చలేదని ఎంతవరకు నచ్చడం, మనం అంటే మనకు నచ్చదు. మనం డబ్బులు ఇచ్చి కొనుక్కునే చోట మనకి నచ్చవు. ఒక రోజు ఉన్నట్టు ఒకటి ఉండదు, ఒక టైం ఉన్నట్టు ఒకటి ఉండదు. మనిషి మీద ప్రేమ ఉంటే ఏది చాలకపోయినా బాగుంది రుచిగా ఉందని అంటారు. ఆయన చెప్తాడు ఒకసారి చాగంటి గారు, ఎక్కడా ఇద్దరు వ్యక్తులకు నచ్చే వంట ఎక్కడా ఉండదని అక్కడ బోర్డు పెట్టారంటే ఆయన చదివాడు మాకు చెప్పాడు. ఇట్లా మాకంటే ఇదేం కాదు, ఆ ప్రవచనాలు చెప్తుంటే విన్నాం. ఎవరికి నచ్చదండి. వండే వాళ్ళకి చేతులు మారుతాయి, తినే వాళ్ళకి మారుతాయి. అక్కడ ద్వేషిస్తుంది ఎవరిని? ఆహారాన్ని. ఆహారాన్ని ద్వేషించకూడదు. మనిషిని ద్వేషించాలని మనం తెలివిగా అనుకుంటున్నాం, నాకు నచ్చలేదు అని. ఆ మనిషిలో ఉన్నది ఎవడండి? ఆ మనిషిలో ఉంది ఎవడు? పరమాత్ముడేగా. గుడికి వెళ్తే మనకి ఏందండి, అక్కడికి వెళ్ళి మన కొబ్బరికాయలు ఇచ్చి, నిమ్మకాయలు, దబ్బకాయలు అవి ఇచ్చి ఇవి ఇచ్చి, నాకు చూడండి అమ్మవారు ఏమంటుందో తెలుసా? ఒరే పిచ్చోడా, మీ ఆవిడ రూపంలో ఉన్న పేరుతో నేనే ఉన్నానని పురుషుడికి చెప్పింది. స్త్రీకి ఏం చెప్తారు? పోషించేవాడే భర్తే శ్రీమన్నారాయణ అని చెప్తారు. పోషకర్త ఎవరు?
శ్రీమన్నారాయణేగా. సృష్టించేవాడు బ్రహ్మే కదా. లయం చేసేవాడు రుద్రుడే కదా. ఆ రుద్రులాగా ఎప్పుడైతే తిన్న ఆహారం రుద్రుడిగా హరించుకుపోవాలి. ధ్యానం చేసినప్పుడు మనకు తెలియాల్సింది ఒకటే, రూపం చూసి మాట్లాడకూడదు. తిండి కోసం నచ్చలేదని ఎదుటివాడిని జడ్జిమెంట్ చేయకూడదు. నాలుగు దాటితే నరకమే భోజనం. ఒక బెత్తెండ నాలుకే మనకి అక్కడ రుచులు తెలియపరుస్తుంది. మేము తెలుసుకున్న జ్ఞానం అది. నాకు అంతకు మించి తెలియదు. నాకు అంతవరకే తెలుసు. నేను అంతవరకే చెప్తున్నానండి. రూపాలను చూసి ఎప్పుడు ద్వేషం పడకూడదు. ఒకవేళ కలిగిన 1 సెకండ్ కళ్ళు మూసుకొని అక్కడ ఉంది పరమాత్మ నువ్వే కదా, ఇక్కడ ఉంది నువ్వే. ఈ నాటక రంగంలో ద్వేషభావం లేకుండా కర్మ సిద్ధాంతంతో ఎరుకతో కర్మలో ఇరుక్కోకుండా నన్ను నడిపించు అని అడగనమాట. తప్పే ఉందండి. తప్పేం లేదు. అందరం పుడుతూనే నేర్చుకోవాలా. అక్షరాలు దిద్దిన తర్వాతే కదా క్లాస్ పదాలు వచ్చిన మనకి. ఫస్ట్ స్టాండర్డ్ లో, సెకండ్ స్టాండర్డ్ లో లెసన్స్ వచ్చినాయి. అది ఏది తప్పు కాదు. తప్పుగా భావించొద్దు. భావనలు వదిలేయాలి. భావనా క్షేత్రాలు అద్భుతమైన భావనా క్షేత్రాలు మనకుంది. వాటిని వినియోగించుకుందాం. బాధ కలిగింది అనుకో, ఒక్క సెకండ్ కళ్ళు మూసుకోవడమే. ఉన్న చోటే సీట్లో కూడా కూర్చోవక్కర్లే మనం. ఇప్పటి వరకు నాలో ఉన్న అజ్ఞానమైన భావనా క్షేత్రాలన్నీ అవి అగ్నిలో పడిన పత్తిపోగులాగా కాలిపోవాలి. ఈ క్షణాన్ని నుంచి నా ఎదుగుదలకు అడ్డుపడుతున్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కాలిపోవాలి. ఏ అగ్నిలో పడితే కాలుతో ఆ అగ్నిలో పడాలి. అగ్నిలో చాలా రకాల అగ్నిలు ఉన్నాయండి. మనకే ప్రాపంచంలో కట్టెలు పొయ్యి ఉన్నాయి, గ్యాస్ ఉంది, సిద్ధర్ లైట్ లో ఉన్నాయి, అగ్గిపుల్లు ఉంది, ఎన్నో అగ్నులు ఉన్నాయి. అలాగే మనకు కూడా చాలా అగ్నులు ఉన్నాయండి. వేదాల్లో ఉన్నాయండి. అవి విన్నాను కాబట్టి చెప్తున్నా నేను. అవన్నీ ఇక్కడ అవసరం లేదు. అందుకని మనం ఒక మాట చెప్తే చాలండి. నేను తెలుసుకున్న జ్ఞానం, ఏ అగ్నిలో పడితే అవి శుద్ధి అవుతాయో, ఎక్కడికి వెళ్తే ఉత్తమమో అక్కడికి వెళ్ళిపోవాలి అని కోరుకోవటమే. తప్పే ఉందండి. భగవంతుడు చాలా ఆనందపడతాడండి. చిన్నపిల్లడు బురదలో ఆడుకునేస్తే మనం నీళ్లు పోసి కడుగుతాం లేదా? ఇక్కడ మన బిడ్డని ప్రేమతో కడుగుతున్నాం మనం. తండ్రి కూడా కడుగుతాడు, తల్లి కడుగుద్ది, బంధువర్గం కడుగుద్ది. అలాగే ఈ బంధువులు వీళ్ళందరూ దేవతలు కూడా మనకి. ఆ బంధువులందరూ మనల్ని కర్మ ప్రక్షాళన చేస్తారు మనకి. అందుకని చివరి దాకా వినాలి అంటారు ఏదైనా కూడా. జూమ్ క్లాసులు అయినా, సారోళ్ళు అయినా, వంట చేసుకుంటూ చెందుతూ మనం ఫుడ్కు తింటూ అవన్నీ వినాలి. శ్రద్ధగా వినాలి. ఆ విన్నప్పుడు చిన్న చిన్న మాటల్లోనే ఒక మంత్రాలాగా ఉపయోగపడతాయి మనకి. ఓ నేను ఇలా చూస్తున్నాను, వాళ్ళ మీద ఇలా కోపంగా ఉన్నాను కదా, అక్కడ ఉంది ఆ ఈశ్వరుడే కదా, నీ ఇష్టదైవం ఆ కృష్ణుడే ఉన్నాడు కదా, లేదా పరమాత్ముడే ఉన్నాడు, ఆది గురువే అందరిలో ఉన్నాడు అన్నాడు కదా అన్న ఆలోచనలు చేద్దాం. తప్పు ఏది లేదండి. బుద్ధుడు కూడా చెప్పాడు, సార్ చెప్తాడు, ఏది పాపం ఏది పుణ్యం అంటే ఏది పాపం లేదు, ఏది పుణ్యం లేదు, అజ్ఞానం ఉంది అని అన్నాడు బుద్ధ భగవాన్. అజ్ఞానం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి కానీ పాపం పుణ్యం కాదు ముందు అన్నాడు. అజ్ఞానం తెలిసి అంతా పుణ్యమే. నచ్చిన వాళ్ళ మీద ప్రేమ, నచ్చకపోతే ద్వేషం. ఆ ద్వేషాన్ని ఇడిచిపెట్టడానికి ధ్యానాలు వచ్చినాయి కానీ ఆకాశంలోంచి ఏదో వస్తాయి అని కాదండి. ఆకాశంలో వచ్చేసి జ్ఞానము, బుద్ధి, ఎనర్జీ అయ్యో వస్తాయి, గ్యారంటీ, వాటిలో సందేహం లేదు. నీ మనసు మంచిగా మాట్లాడు అని అంటారు. మనం ఎప్పుడన్నా వింటున్నాం ఫ్రెండ్స్ దగ్గర కానీ, చిన్నప్పుడు కాలేజీలో స్టూడెంట్ గా ఉన్నప్పుడు, ఆ మనసు మంచిగా ఉండడానికి మన గురువు గారు మనకి ధ్యానాన్ని ఇచ్చింది. ఎవరిది తప్పు కాదండి. తప్పులు ఎంచడం మనం మానేసి మనల్ని మనం సరి చేసుకున్నాం. తప్పులు ఎంచకుండా ఉండటం అంటే వాళ్ళని జడ్జిమెంట్ చేయకుండా ఉంటేనే కదా. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నప్పుడు ఏ లాస్ పడుతున్నారు, పక్క వాళ్ళ ద్వారా కూడా మనకు అనుభవ జ్ఞానం వస్తుంది. వాళ్ళు మాట్లాడినప్పుడు ఏది లాస్ అవుతున్నారో మనకు తెలుస్తుంది. అహంకారంతో మాట్లాడినప్పుడు ఏం జరుగుతుందో అని ఉంటుంది. ఎదుటివాడికి రిప్లై ఇవ్వకుండా ఎదిగామనంటే మన జ్ఞానం ఉన్నట్లే.
వాళ్ళ కోసం కాదు, మన కోసమే మనం మౌనంగా ఉండాలి. మన అంతరాత్మ మనకు సందేశాలు ఇస్తుంది. అప్పుడు 2 విధాల లాభం. మనిషిని ద్వేషించం, మనం ఎదుగుతాము, మన మెసేజ్‌లు మనకు ఆన్సర్స్ వస్తాయి. ఇట్లా విన్నప్పుడు మనం క్షమాభిక్ష పెట్టుకుంటాం, క్షమించమని. మనల్ని ఎవరైతే అనుకున్నాం వాళ్ళని కూడా క్షమించమని మనం అడగాలి. వాళ్ళ అంతరంగంలోకి ఎళ్లి అడగాలి. తెలియకపోయినా ఆళ్ళ అంతరంగంలోకి వెళుతున్నట్టుగా భావం చేయాలి. వాళ్ళు మనల్ని క్షమిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. ఆ దైవానికి అడ్డుపడుతున్న ఈళ్ళ అజ్ఞానమైన మన ఆలోచనలు, మన థాట్‌లన్నీ పక్కకెళ్ళిపోయినియి. ఆ పరమాత్ముడు నేను పెట్టిన థాట్‌ని అక్కడ అందుతుంది వాళ్ళకి. వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. నేను రియలైజ్ అవుతున్నాను. నన్ను బాధపెట్టిన వాళ్ళు కూడా నేను పరమాత్మ మీరే క్షమించి అంతటి దాన్ని కాదు. నాకెటువంటి ద్వేషం లేదు వాళ్ళ మీద అని చెప్పడం. ద్వేషాన్ని ఇడిచిపెట్టమేనండి. నచ్చితే ఒక రకం, నచ్చకపోతే ఒక రకం ఉండకూడదు. నచ్చినోళ్ళను తన నెత్తి మీద ఎక్కించుకున్నట్టు ప్రేమగా నటించకూడదు. నచ్చకపోతే నువ్వెంత అన్నట్టుగా చూడకూడదు. టోటల్‌గా 2 ముక్కలండి ఇక్కడ. అందరిలో ఉంది పరమాత్మలో ఒకటి తెలుసుకోవడానికి ఒకటి. అది తెలుసుకున్నప్పుడు ఎవరిని ద్వేషించకుండా మౌనంగా ఉండే స్థితికొస్తాం. మాట్లాడదాం. మాట్లాడమని కాదు. ఓకే. నీకిలా కనిపించావా అని అంటారు. పత్రిక సార్ చెప్తారు. గాడిద అని తిడితే మంతన ఎందుకని నన్ను తిట్టావని అడుగుతారు. సహజంగా అడుగుతారా లేదా? సార్ ఏం చెప్పారు ఆ మాటకి? నువ్వు అడిగావంటే నువ్వు గాడిదని ఒప్పుకున్నావు కాబట్టి వాళ్ళు మాట్లాడారు. నువ్వు గాడిద కానప్పుడు నువ్వు ఎందుకు రిప్లై ఇచ్చావు అని అడిగాడు. మనం తిట్టారనుకున్నాం. తిట్టారప్పుడు మనం మాట్లాడకూడదు. మన పూర్వీకులు విన్నారో మీరు చిన్నప్పుడు అనేవాళ్ళు. ఎవరన్నది వాళ్ళే మూటగట్టుకుంటారు అనేవాళ్ళు. అదే చిత్రగుప్తుని చిట్టా అని చెప్పారు యోగులు. అక్కడ విషయం ఒకటే. ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క వివరణ ఇచ్చారు మనకి. చిత్రగుప్తుని చిట్టా అని చెప్తారు. కోరిక ఉండటం తప్పు కాదు. కోరిక వెనకాల పతనం రాకూడదు. మనకొచ్చిన కష్టాన్ని బట్టే మన గుణం మారాలి. ఎవ్వరు చెప్పక్కర్లేదు మనల్ని మారమని. ఇంటి బంధువులైన, స్నేహితులైన ఎవరు మారమని చెప్పక్కర్లా. సమస్యే నిన్ను మారలేదంటే ఇంక నిన్నెవరు బాగు చేస్తారండి? సమస్య వల్లే మారనప్పుడు ఎవరు బాగు చేయలేరు. నువ్వెన్ని కొబ్బరికాయలు కొట్టినా, ఎన్ని ప్రదక్షిణాలు చేసినా, ఆ దేవుడు కూడా నవ్వుకుంటూ కూర్చుంటాడు. నేను తెలుసుకున్న జ్ఞానం ఏంటంటే, సమస్య వచ్చినప్పుడు ఏ తప్పు చేసి సమస్య వచ్చిందో, మరొకసారి తప్పు చేయకుండా ఉండే అవగాహన నాకు కావాలి అని అడుగుతా. ఎవరిని అడుగుతాం? నిన్నడిగినా, నన్నడిగినా కరెక్ట్‌గా ఏది చెప్పలేం శాంతం. పరమాత్ముడిని అడిగితే కరెక్ట్‌గా చెప్తాడు. మనకు కావాల్సిందేంది? పరిష్కారం. ఎలా కావాలి? తప్పు చేసి అనుభవిస్తున్నామని ఒప్పుకోవాలి. నేను తప్పు చేయలేదు, వాళ్ళు చేశారేమో. పక్క వాళ్ళ మీద పెట్టకుండా ఉంటేనే మనకి 75% పోయిద్దండి. 25 మిగులుద్దండి. ఆ 25 కూడా మనం ఒప్పుకున్నామంటే కొరవ కూడా పోయిద్దండి. నన్ను వాళ్ళు కష్టపెట్టారు, వీళ్ళు కష్టపెట్టారు. నువ్వే కారకులని కూడా మాట్లాడకూడదండి. పత్రిసార్ దగ్గర నేర్చుకుంది అదే మేము. దానికి కారణాలు, దాని వివరణలు. ఒకళ్ళ ఇంటికెళ్తే మొన్న వాళ్ళు ఇలాగ మాట్లాడుతుంటే, ఒక మేడం వచ్చి నన్ను అడిగారు. ఇలా మాట్లాడుతున్నారు నన్ను అని అన్నారు. నువ్వేమన్నావు అని అడిగారు. బాధేసిందనన్నా. ఇంకా ఉందా అనన్నా. ఉన్నది మేడం అన్నది. ఆ రోడ్డు మీద ఏసేసేయి అన్నది. నువ్వు భోంచేసి నాకు ఇస్తరే ఏం చేస్తావు అని అన్నా. పారేస్తాను డస్ట్‌బిన్‌లో అన్నది. ఇదిగో డస్ట్‌బిన్‌లో పడేయను. నీ వల్లే అంటున్నారు అన్నారు. అంటే అంతకని నీ వల్లే అని అన్నప్పుడు అలా అనుకుంటే మీకే దండగ అని చెప్పు ఒకసారి. విన్నారా? సరే ఉంది. రెండోసారి మాట్లాడారా? నీ వల్లే అన్నాననుకో, నువ్వే తీర్పు చేసినాక దేవుడు నిన్ను సరి చేయలేడని చెప్పండి మేడం అని అన్నా. దేవుడు కూడా అంటాడు, తీర్పు నువ్వు చేసినాక నేనేం చేశానురా అని అంటాడు. అందుకని అదే విషయానికి బైబిల్‌లో గాని, పత్రిసార్ గాని తీర్పు చెయ్యకు అని అన్నాడు. నన్ను ఏడిపించారు అని అంటాం మనం. మా ఫ్రెండ్ ఇట్టాంటోళ్ళు, అట్టాంటోళ్ళు నన్ను ఏడిపించారు. మా అమ్మ ఇలా తిట్టింది, మా నాన్న ఇలా తిట్టాడు అని అంటారు. అది తీర్పు చెయ్యొద్దు అనంటే అన్నదాన్ని అవగాహన చేసుకొని వినూరుకోవాలి. నీ వల్లేనంటే
ఇంకా అక్కడ నువ్వు కొబ్బరికాయలు వెళ్ళి కొట్టినా, ఏం చేసినా, గుళ్ళోకి వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేసినా, మోకాళ్ళ మీద వెంకటేశ్వర గుడికి వెళ్ళినా కూడా ఆయన కూడా ఒప్పుకోడు. ఒరేయ్ నువ్వు తీర్పు చేసినా నేను చేసిన నమ్మవురా నువ్వు మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నా, నీ తీర్పును తిరస్కరించకూడదు, ఆ అనుభవం పొందునా నీకు జ్ఞానం వస్తుందిరా అని చెప్తాడు. అదే విషయాన్ని పత్రి సార్ కూడా అదే చెప్పాడు. అది విన్న తర్వాత ఇందాక చెప్పాను కదా, పత్రి సార్ నోటి గుండా వచ్చిన శక్తి ఉన్న మాటకి శక్తి లేని మాటకి తేడా మనం విన్నాం కదా ఇందాక. అట్లాగే మనం మాట్లాడకూడదు. గాడిదంటే అంగీకరించావా, అయిపోయావే. సమాధానం చెప్తే సమస్య పెరుగుద్ది. మన పెద్దలు చెప్తారు, వ్యవహారాలు వచ్చినప్పుడు మన కుటుంబ వ్యవహారాలు కూడా పెద్ద పెద్ద వ్యవహారాలు మధ్యవర్తులు అదే చెప్తారు, సమాధానం చెప్తే సమస్య పెరుగుతుంది, మాట్లాడబాక కాసేపు నువ్వు అంటారు. మనం ఏమనుకుంటారు, అహంకారం మధ్యవర్తికి వచ్చాడు, పెద్ద మనిషికి వచ్చాడు, నన్ను నోరు మూసుకోమన్నాడు అని అంటారు. అది మరి అజ్ఞానం కాదా? అక్కడ నేను గమనుండమన్నా అంటే నీ మైనస్ వాడికి అర్థమైనప్పుడు చెప్తారు. ఆ మైనస్ సరి చేయడానికి పెద్దవాళ్ళు దానికి అక్కడ పూనుకుంటారు, ఎవరికి ఎలా చెప్పాలని. ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఎవరికి పనికి రాకుండా పోవడానికి, ఇండివిజువల్ ఫ్యామిలీస్ రావడానికి గల కారణం అదే. ప్రతి చిన్న విషయానికి కోపాలు వచ్చేస్తున్నాయి, ప్రతి చిన్న మాటకి కోపం వచ్చేస్తుంది. అదే మనకి వేమన పద్యం ఉంది, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని. కోపం అనే శత్రువు వల్ల ఏం జరిగిందో తెలుసా అండి? చెప్పచ్చా? కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఫోకస్. వాడు నా ఫ్రెండ్ ఇలా చేశాడు, వాడి మీద ఎలా రిమెంజింగ్ తీర్చుకోవాలి, వాడి గురించి ఎలా పబ్లిక్ లో చెప్పాలి, వాడికి ఎలా పరుగు తీయాలి, వాడికి ఎలా దెబ్బ కొట్టాలి, ఇన్ని ఫోకస్లు చేస్తావు. అక్కడికి ఏం వెళ్ళింది? వీడి శక్తి అంతా ఆడికి వెళ్ళి కూర్చుండది. అది తెలుసా? ఎవరికి చాలా మందికి తెలియదని నేను అనుకుంటున్నా. సార్ మాకు చెప్పారు, ఎవరి మీద ఫోకస్ పెట్టకూడదు అన్నారు. దానికి కారణం వెనకాల ఇది. నువ్వు గుళ్ళకెళ్ళి వచ్చాను, నేను ఆ చందాలు ఇచ్చాను, ఈ చందాలు ఇచ్చాను, నేను ఎన్నో ప్రదర్శనలు చేశాను, బాబాలు చేశాను, పారాయణాలు చేశాను అంటారు. ఎవరికి కావాలి నీ పారాయణాలు? నీ మాట నీకు అదుపు లేనప్పుడు. ఆయన అడిగారు పారాయణాలు చేయమని, నీ బుద్ధి మార్చుకో అని చెప్పాడు. డైరెక్ట్ గా ఆయన చెప్తే గుళ్ళో కనుక పారిపోతారు విగ్రహం మాట్లాడిందని. మన గురువుల రూపాల్లో వచ్చి గురువులు ఇలా సందేశాలు ఇస్తారు మనకి. పత్రి సారుని, షిరిడి బాబా, సత్సాయి బాబా, వీళ్ళందరూ బ్రహ్మం గారు కాలజ్ఞానాలు అవన్నీ ఇచ్చారు మనకి. దేనికి ఇచ్చారు? మన శక్తి వృధా కాకుండా ఉండాలి, పక్కవాడిని జడ్జిమెంట్ చేయకూడదు, పక్కవాడిని గురించి ఫోకస్ పెట్టి వాడికి రిమైంజింగ్ అని, పరువు తీయాలని ఇటువంటి ఆలోచనలు చేయకూడదు. చేయకూడదంటే ఎవరి కోసం? వాడి కోసం కాదు, బాధ పెట్టినోడి కోసం కాదు, మన కోసం. మన డిపాజిట్ తగ్గిపోయింది. డబ్బులన్నీ ఎవరన్నా ఇస్తారు, ఇది ఎవరు ఇవ్వరు, ఎవరు ఇవ్వరండి. ఇది శక్తిని ఎవరు పంచరండి, ఇవ్వరండి. ఇచ్చిన ఆ కర్మ వల్ల ఒకసారి ఒక గురువు ఒక బుక్ లోన ఫలానా నాకు గుర్తులేదండి కరెక్ట్ గా, నాకే మెసేజ్ వచ్చింది అన్నమాట. ఎందుకంటే ఒక మనిషి కష్టపడుతున్నప్పుడు పూజలు పునస్కారాలు అన్నీ చేస్తారు, ఈశ్వరుడు చెప్పాడు దానికి పరమార్థం. వాళ్ళని స్వేచ్ఛను వదలకుండా చేసినప్పుడు చెడగొట్టిన వాళ్ళు మీరే అవుతారు. ఎలా? వాళ్ళు మారాలి మారాలి అంటారు, మారి వాళ్ళు వ్యతిరేక దిశలో నడుస్తారు. అప్పుడు వాళ్ళకి అనుభవ జ్ఞానం రాదు. క్రికెట్ ఆడాలంటే క్రికెట్ మ్యాన్ వాడి మరి అయ్యారంటే హెడ్ గా అయ్యారంటే వాళ్ళు ఎలా అయ్యారు? ఎన్నిసార్లు మోకాళ్ళు చెప్పులు పగిలినాయి, ఎన్నిసార్లు బురదలైనాయి, ఎన్నిసార్లు కామెంట్ చేయించుకున్నారు, ఎంతమంది చీప్ గా చూశారు, ఎంతమంది ఎన్ని అవమానాలు పొందారు, అవన్నీ పట్టించుకున్నాడు ఎదగడు. పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళు ఎదిగారు. ఇటువంటి ఫోకస్ పోవడానికేనండి, అంటే ఏదో కాదు. ఈ గుణాలు మారాలి. ఈ గుణాలు మారాలంటే మన భావనా క్షేత్రం, మన వాక్క్షేత్రం మనకు మనం గైడ్ చేసుకోవడం. తెలియకపోతే పట్టణ దగ్గర నిలబడి అడగండి, తప్పులేదు. మన అంతరాత్మలో మనకి కొంతమందికి ఇంకా ఏదో ఆలోచన ఉంటుంది, తప్పులేదు. నాకు గురువు గారిని అడగండి, తప్పులేదు. నాకు గైడెన్స్ కావాలని అడగండి, నేను మళ్ళీ తప్పు చేయకుండా నాకు కావాలని అడగండి. మౌనం పాటించి చూడండి, రోజుకు 2 గంటలు 3 గంటలు తేడా తెలుస్తుందండి.
తర్వాత ఒక రోజు చేయండి, తర్వాత వారానికి ఒక రోజు, అలా చేసి చూడండి. ఏది ఎవరికి రాదండి. కష్టపడి సంపాదించి ఉద్యోగం చేస్తే డబ్బులొస్తాయి. కష్టపడి వంట చేస్తే, రైతు పండిస్తే మనకి డబ్బులుండి గింజలొస్తున్నాయి. మనం వండే శక్తి ఉంటే ఉంటది. వండే శక్తి లేకపోతే ఏమవుద్ది? ఎక్కడియి అక్కడే ఉంటాయి. అన్నీ ఉంటాయి. తినడానికి రాదు. వండుకుంది వస్తదా అండి మీ ఇంట్లో? మా ఇంట్లో రాదండి. వండితేనే వస్తది. పొయ్యి మీద పెట్టాలి మాకు. ని నిజానికండి ధ్యానం అంటే ఏదో కాదండి. అనేక లోక ప్రయాణాలు అన్నీ ఉన్నాయండి. అన్నీ కూడా ప్రాపంచిక జీవితంలో మారాలి. మన దేహ గుణాలు మారాలి. మన భావనా గుణాలు మారాలి. ఇవి మారటానికి మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తున్నామో ఆ స్విచ్‌లన్నీ వెలుగుతాయండి. మన ఇంట్లో లైట్లే గదండీ! ఆ రూమ్‌లోకెళ్ళి వెళ్లి వేసిందాక వెలుగుతాయా? ఆటోమేటిక్ పెడితే వెలుగుతాయిలెండి. అందరూ ఆటోమేటిక్ పెట్టరు కదండీ! పెట్టినోడికి వెయ్యాలి కదా! మనం సాధన పెరగనప్పుడు అడగాలి కదా! సాధన పెరిగిన తర్వాత అడగాల్సిన పని కూడా లేదు. జరిగేదాన్ని సాక్షిగా చూస్తారండి. ఎవరేది మాట్లాడుతున్నా వీళ్ళ అభిప్రాయం ఇలా ఉంది. ఈ స్థితిలో ఉన్నారు. వాళ్ళు కర్మను తీసేసుకుంటున్నారా? కర్మను కూడగట్టుకుంటున్నారా అని మన ఆఫీసుల్లో అయినా, మన ఫ్రెండ్ సర్కిల్‌లో అయినా, ఎక్కడైనా ప్రోగ్రామ్‌లో అయినా మనం చూడొచ్చండి. ఒక్కొక్క మనిషి మాట్లాడేటప్పుడు ఎలా ఉంటాయండి? కర్మ తీసుకున్నవాడి దగ్గర కదిలించుకోకూడదు ఎవ్వడైనా కానీ. మౌనంగా ఉండాలి. తర్వాత వాళ్ళు వింటారనుకుంటే చెప్పాలి. కదిలించుకొని కూడా చెప్పకూడదండి. ఎవ్వరికి కూడా ఫ్యామిలీ మెంబర్స్‌కైనా గూడా. సరిచేయబోయి వీళ్ళు ఇరుక్కుంటారు. మౌనంగా ఉన్నప్పుడు ఎందుకంటే ఆలోచన మారుద్దండి. ఎందుకని నాకు రిప్లై ఇవ్వట్లేదు, నాకు ఎదురు తిరిగి మాట్లాడట్లేదు, చూసి చూడనట్టు ఉంటున్నారంటే ఏ వ్యక్తి అయినా కానీ, అత్తగారైనా, అమ్మాయినా, కూతురైనా, కొడుకైనా, ఎవ్వరైనా మౌనం అంటే అదేనండి. సార్ చెప్పింది మౌనం అదే. సార్ సంవత్సరం పాటు మౌనం చేసి, అప్పుడు ఎక్కువ శక్తిని పొందానని చెప్తాడు ఆయన కూడా. మౌనం చేయడానికి మనం ఇష్టపడం గదా! టకటక ముందు మాట్లాడితే గాని మనకు తృప్తి. నాకు తెలుసను, నీకే కాదు నాకు తెలుసు. ఈ పోరాటాలు. పోరాటం ఆగాలండి. పోరాడు. పోరాడటం వేరు, పోరాటం వేరు. రెండిటికి తేడా ఉంది కదా! ఉన్నదండి. రెండిటికి తేడా ఉంది. పోరాటం అంటేను అయిందాక ఎదుటివాడిని హింస పెట్టం. పోరాటం చేయడం. పోరాడటం అంటే మార్గాలను ఎతుక్కోవడం. నాకు తెలిసిందది. మరి మీకేమన్నా తెలుసో దాని పరమార్థాలు నాకు తెలీదు. పోరాటానికి పోరాడు. పోరాటానికి తేడా. పోరాడు. ఎలా సమస్య నుంచి బయటపడాలి. పోరాటం అంటే ఎదుటివాడిని హింసించడం. ఎలా రివెంజింగ్ తీర్చుకునే గుణాలవి. చిన్న చిన్నయేనండి. ఇక్కడికి ఏం పెద్ద కష్టపడక్కర్లేదండి. సింపుల్‌గా 10 పేజీలు బుక్స్ చదవండి. తినేటప్పుడు ఆ ప్రసాదాన్ని గౌరవించండి. ఈరోజు కరోనా వచ్చి క్రమశిక్షణలో పెట్టిపోయిందా లేదా? పెట్టిందా లేదా అండి? ఎలా పెట్టిందో చెప్తారా? నేను చెప్పాలా? నేనే చెప్పానా? కాదు. నోటిని అదుపులో కాదండి. మనిషి ధనహంకారంతో నాకు డబ్బుంది. భార్యొద్దు, తల్లొద్దు, తండ్రొద్దు, బిడ్డలొద్దు, బిడ్డలకి తల్లిదండ్రులొద్దు, ప్యాకెట్‌ల కూరలు తెచ్చుకోవచ్చు, రైస్ కుక్కర్‌లో అన్నం వండుకోవచ్చు. ఉంటే ఎంత, పోతే ఎంత అనే స్థితికొచ్చారు. ఆ డబ్బు గూడా ధనలక్ష్మి తన విలువ తను కాపాడుకొని, నేనుంటే చాలన్నావు, నేనే ఉన్నానురా బాబు నీకెవరొద్దన్నావు అని ఆవిడ జెప్పింది. నేనుంటే చాలన్నావు, నేనున్నాను. ఇంక వాళ్ళందరూ నీకెందుకు అని అడిగింది. నువ్వే చెప్పావు గదా! అనంది. నేనొద్దనలేదు గదా! అనంది. ఉన్నానని చెప్పిందావిడ. ఎవరు వద్దు, వద్దు అనన్నారు ఆవిడని. ఆవిడొచ్చి క్రమశిక్షణలో పెట్టిందదే. బాంధవ్యాలు కావాలి, బంధుత్వాలు కావాలి. అట్లని ఇరుక్కోవద్దు. తెలియంది మాట్లాడుకున్నప్పుడు మీరెక్కడో, నేనెక్కడో ఈ రోజున అందరం మనం మాట్లాడుకున్నాం గదా! ఒక తల్లి పుట్టిన బిడ్డల్లాగా, తోబుట్టువుల్లాగా. అన్ని బంధాలుగా తోబుట్టువని ఎందుకంటారు గొప్పగా చెప్పండి? తోబుట్టువు అంటే విలువేంటి? తోడుగా పుట్టిన వాళ్ళు అనని. తోబుట్టువు అంటే.
నాతో పాటు పుట్టారు. ఆ పుట్టినోళ్ళు మేమిద్దరం ముందు అన్ని మాట్లాడుకుంటాం. మా అమ్మ పెట్టి మేము అన్ని తింటాం, మేము అన్ని చూసుకుంటాము, మా నాన్న ఇచ్చి చూసుకున్నాం, తోడుగా వచ్చారని. ఎవరు తోడున్నా శాశ్వతం కాదు, వాళ్ళు శాశ్వతం కాదు. ఉన్నంతకాలమైనా తోబుట్టు అని అంటారు. పొట్టులాగా తోబుట్టు. అందుకని అందరూ కావాలండి. ఎవరు లేకపోతే శ్మశానమే కదా. కాకపోతే కొంతమంది అజ్ఞానంతో ప్రేమను అర్థం చేసుకోలేరు, జ్ఞానంతో అర్థం చేసుకోలేరు. జ్ఞానం అర్థం కావాలన్నా కష్టమే, ప్రేమ అర్థం కావాలన్నా కష్టమే. ప్రేమ అంటే ఇద్దరు గార్డెన్ లో సాంగ్స్ వేసుకోవడం, హీరో హీరోయిన్ అనుకుంటారు. మళ్ళీ మనమే మాట్లాడతాం కదా, మమ్మ నన్ను ప్రేమగా చూడలేదు, మా ఆయన ప్రేమగా చూడలేదు, మా ఆవిడ ప్రేమగా చూడలేదు, మా పిల్లలు నన్ను ప్రేమగా చూడలేదు అని చెప్తున్నారు లేదా? ఒక్క పాటలో ఉన్నవాడే కాదు కదా, అమ్మాయి కానీ అబ్బాయి కానీ అందరి దగ్గర ప్రేమగా ఉంది. అందరి ప్రేమ కావాలి కదా. అందుకే అందరికి పంచమంటారు సార్. పంచితే పెంచబడుద్ది, దాస్తే దోచబడుద్ది. ఒక బంధువులకే కాదండి, మన తోబుట్టువులకే కాదండి, ప్రతి ఒక్కరిని ప్రేమించాలండి. సార్ ఎక్కడ పుట్టాడండి? ఎవరి రాష్ట్రాలకి ఏమన్నా సంబంధం ఉందా? మరి ఆయనకి ఎవరైనా సంబంధం ఉందా? ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన ఆయన చూసి మనం ఏం నేర్చుకోవాలి? ఆయన ఎవరైనా ప్రేమించాడు. ఒకళ్ళు వండుకోవడం చేత కాదు, వండి పెట్టేవాడు. కలుపుకొని తినడం చేత కాదు, పలానా దాంట్లో పలానా కలుపుకొని చూపించాడు. ఒక తల్లిలాగా చూపించాడు, ఒక తండ్రిలాగా గైడ్ చేశాడు. మరి ఎవరైనా చేశారా? మనం ఎప్పుడైనా చేద్దామని ప్రయత్నించామా? సార్ అంత గొప్పగా కావాలనుకున్నాం, సారు చేసే పనుల్లో ఏదైనా చేయాలని ప్రయత్నం చేశామా? తీర్పులు చేయకుండా ఉండటమేనండి జీవితం అంటే, ఏరేం కాదయ్యా. మనకు నచ్చిన విధంగా నడిచినప్పుడు ప్రేమ ఉంటుంది. ఏదైనా విషయం మాట్లాడితే నచ్చగా ఉన్నామంటే అది ప్రేమ లేదు. అది కరెక్ట్ కాదు. జీవితం అంటే అదేను. ఎవరి కోసం మాట్లాడాడు? గురువు కొడతాడు. చిన్నప్పుడు బెత్తం తీసుకుని కొట్టేవాడు. ఇప్పుడున్న బెత్తం తీసుకుని కొడితే తల్లిదండ్రులు ఒప్పుకోరు, ఆ టీచర్లు కూడా లేదు. పోరు చెవు మెలేసేవాళ్ళు. ఎవరి కోసం కొట్టారు? ఎవరి కోసం చెప్పారు? నిజంగా నిస్వార్థంగా పరమేశ్వరుడు చెప్పిస్తే ఎదుటివాడు వింటాడు. పెదాల మీద నాటకంగా చెప్తే ఆ మాటకి విలువ ఉండదు. ఇందాక ఫస్టే మనం చెప్పుకున్నాం, సారు మాటకి మామూలుల మాటకి తేడా. సారు చూపించే ప్రేమకి మనం చూపించే ప్రేమకి తేడా. ప్రేమ చూపించినా తీసుకోవడం తెలుస్తుంది, కొంతమందికి ఇవ్వడం తెలియదు కొంతమందికి. నన్ను గౌరవించాలి, నన్ను ప్రేమించాలంటారు. అదే విషయం సార్ కూడా చెప్తారు, ప్రేమ విషయంలో కూడా తీర్పు చేయమాకు అని అంటాడు. ప్రేమ చూడటం కూడా బైబిల్లో కూడా చెప్తాడు, క్రీస్తు కూడా చెప్తాడు, నీ కష్టాలను ఆహ్వానించుకుంటావా అని అంటాడు. నన్ను అందరూ ప్రేమించాలంటే నీకు కష్టాలు రావాలిగా, అప్పుడు అందరూ నిన్ను ప్రేమించాలి అంటే. చిన్న చిన్న పదాలండి సారీ మేము పట్టుకుంది. కష్టాలేమో నాకు పెట్టారని మాట్లాడతాడు. కోరుకుంది నువ్వు, వచ్చింది నీకు కష్టాలు, అది మర్చిపోయి నా పక్క వాళ్ళ ద్వారా వచ్చినాయి అని చెప్తావు. అప్పుడు ఇప్పటి వరకు మనం చేసిన పూజ వల్ల అది కూడా దండక కాకుండా, ఆ అమ్మవార్లైనా అయ్యవార్లైనా, ఒరే నాయన ఆ మాటలన్నా వినరా, నా దగ్గరకు వచ్చి నీ ఏడిపోయిందిరా, నీవు మాట్లాడిన మాటలు నువ్వు తీర్పు చేసుకున్నావురని వాళ్ళు నవ్వుకుంటారు. నీ లోపల ఉన్న దైవాన్ని నమ్ము, విగ్రహం రూపంలో ఉన్న నేను చెప్పేది నువ్వు వెళ్ళావు, నేను మాట్లాడితే భయపడి పారిపోతారు అని వాళ్ళు బాధపడతారు. కష్టాలకు మూల కారణం నన్ను ప్రేమించాలని కూడా ఫస్ట్ పాయింట్ బైబిల్లో ఉంది, సార్ చెప్పారు. కష్టాలు పిలవద్దు అని. నిన్ను గౌరవించాలి అని కోరుకుంటావు. నువ్వు ఒకవేళ గౌరవాన్ని ఇస్తే నీకు తిరిగి గౌరవం వస్తుంది. వేప చెట్టు నాటి నా ఇంట్లో మామిడికాయలు రాలేదు, సమ్మర్ వచ్చింది కదా అంటే ఎట్లా? ఉగాదికి వేపపోత వస్తుంది కానీ వస్తాయా మామిడికాయలు తర్వాత కాసేనా? రావు. మనం 2 చెట్లు నాటితే 2 వస్తాయి. 2 అవసరమే. అట్లని చేదు మాటలు మాట్లాడమని కాదు. చేదులో ఆరోగ్యం ఉంది. మాట కఠినంగా మాట్లాడతారు. ఒక భార్య అయినా, భర్త అయినా, తండ్రి అయినా, తల్లి అయినా, అత్తగారైనా, మామగారైనా.
ఆ కఠినం వెనకాల ప్రేమను చూడాలి. వాళ్ళు ద్వేషంతో పెట్టుకుని నాటకంగా మాట్లాడితే వినక్కర్లేదండి. ఎవరి కోసం ఎవడు వినక్కర్లే. మౌనంగా పక్కకెళ్ళడమే. నాటకం తిరస్కరించడం అక్కర్లేదు, అంగీకరించక్కర్లేదు. అది మహనీయులే చెప్తారండి. మనం చెప్పుకోవడం కాదు. అజ్ఞానాన్ని తిరస్కరించు అంటారు. మనమును మనసు ద్వారా మాట్లాడిన నాటకాలను భాష వాడతాం. మహనీయులేమన్నా స్వార్థంతో చేసే సందేశాలను వినద్దు అని అంటారు. వాళ్ళ స్థాయి అది. మన స్థాయి, మన ప్రాపంచిక జీవితం, మన భాష ఇది. ఎప్పుడు కూడా రండి ఒకటేనయ్యా, ఏం లేదు. ఇక్కడ మౌనంగా మనం పడుకున్న తర్వాత ఖాళీగా ఇలా కూర్చున్నప్పుడు క్షమించమని అడగచ్చు. భగవంతుని నా బుద్ధి మారాలి, నా గుణం మారాలంటే నేను ఏం చేస్తే మారతాను? నాకు ఆ శక్తిని మనం అడుగు. నాకు 10 అంతస్తులు బిల్డింగ్ కావాలంటే కష్టపడాలి. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు బిల్డింగ్ వస్తుంది. అప్పుడు ముసలోళ్ళు అయిపోతే మళ్ళీ లిఫ్ట్ పెట్టుకోవాలి. 5 బిల్డింగ్లు చూసి రావాలి. ఎవరు బాగా చిమ్మారా లేదా అని. లైఫ్ అయిపోయింది. భగవంతుని అడగాల్సింది మనం అది. ఇవన్నీ వస్తాయి ఆటోమేటిక్‌గా. మైనస్‌లన్నీ కూడిపోతాయి. ప్లస్‌లుగా వస్తాయి ఎప్పుడు. ప్లస్ అంటే కూడడమే కదా! మనందరికీ తెలిసిందే కదా! జామెంట్రీ. ఇవన్నీ ఎప్పుడైతే మార్పులు మన మాటలు, మన భావనలు, ఈ ద్వేష భావనలు, జడ్జిమెంట్లు ఎప్పుడైతే పోతాయో, కొద్దిసేపు నువ్వు ధ్యానం చేసినా, 4 పేజీలు బుక్ చదివినా, ఒక 2 జూమ్ క్లాసులు విన్నా, ఒక స్పీచెస్ విన్నా, ఒకవేళ యూట్యూబ్‌లో అవన్నీ మారతాయండి. కావాలంటే మీరు గమనించండి. మారినోళ్ళవి వినండి. గోల్ కావాలంటే, సాధించాలంటే మార్పులు కావాలి. మార్పు నేను మారను. నేను పట్టిన కుందేళ్ళకి 3 కాళ్ళంటే ఒక కాలుకి ఆంధ్రాలో పట్టుకున్నావు ఆ కాలుని. ఈ మూడిటిని చూపిస్తున్నావు. కాళ్ళు ఎట్లా కనిపిస్తాయి నీకు? కుందేలుకు నీ చిన్న కాలే కదా పాపం. ఆ కాలు పట్టుకున్నావు. లేదు లేదంటే నీ చేతిలో ఉంది ఆ కాలు. 3 స్వేచ్ఛగా ఉన్నాయి. ఆ కాలు కూడా ఇడిచిపెట్టావనుకో నువ్వు 4 కళ్ళతో అది పరిగెత్తుద్ది కుందేలు. అది కూడా శాకాహారి కాబట్టి కుందేలని చెప్పారు. శాకాహారికి చాలా తెలివితేటలు ఎక్కువుంటాయి. జ్ఞానం ఎక్కువుంటది. ఒక సింహం చిన్నప్పుడు మాకు స్కూల్‌లో ఒక లెసన్ ఉంది. సింహాన్ని రోజుకో జంతువు తినాలని పెట్టుకుంటది. అందరూ బాధపడుతుంటారు. నా వంతు వస్తదో, నా వంతు వస్తదో. కుందేలంటది నేను ఈ రోజు నుంచి మీ కష్టాలన్నీ తీరుస్తాను అంటది. ఎలా తీరుస్తావు అని అంటది. చూస్తుండండి అని అంటది. మంతన కుందేలు దాని వంతు వచ్చిన తర్వాత రారా నీ పోటీకి ఇంకొకడొచ్చాడు అని చెప్పుద్ది. అవునా అని గాండ్రిస్తది. చూపిస్తారా అంటే బావిలో చూపిస్తది. బావిలో ఏం జరుగుద్ది? దాని ప్రతిబింబం కనిపిస్తది. ఇది ఏది చేస్తే అది చేస్తుందక్కడ. అది గాండిస్తే ఇది గాండిస్తుంది. ఇది మీద పడ్డట్టుంటే అది మీద పడుతుంది. ఆఖరికి అది కాళ్ళెత్తుద్ది. ఇది కాళ్ళెత్తి కింద పడుతుంది. సింహం చచ్చిపోయింది. అప్పుడు కుందేలు విజయాన్ని సాధిస్తది. అది చిన్నదే కుందేలు. దాని మేధస్సు బావుందని కుందేలు మాంసాహారి కాదని మన పూర్వీకులు గూడా ఈ సారు ఇది రాకముందే సృష్టిలో మనకి కథల రూపాల్లో వచ్చినియి. శాకాహారం వల్ల మేధాశక్తి బావుంటదని. మాంసం తినే సింహం ఏం చేసింది? బావిలో చూసింది దూకేసింది. అలా ఉంటదనమాట. అందుకనే మనం శాకాహారులుగా ఉందాం అనేది. శాకాహారి ఏం చేస్తుంది? తీగ అల్లుకుంటూ పోయిద్ది. అది ఎవరిలా చూడదు. దానికి అల్లుకొని పోవడమే తెలుసు. శాకాహారి అందరిని కలుపుకోవడమే తెలుసు. మాంసాహారి కూడా తింటది. దాని తర్వాత దానికి ఉన్నదా లేదా అని చూసుకోదు. ఆ సింహం కూడా కాకి తెచ్చి వచ్చిందన్నా అది గమ్మునుండు. అప్పటి వరకు కాకి కూడా వాలదుగా. వాలుద్దా కాకి? రాదు. సింహం జింకను తిన్నా అప్పుడొచ్చి పెద్ద మనుషులాగా అందరూ తింటారు. ఆకలి తిన్నాక మళ్ళా సింహం పట్టించుకోదు. చిన్న చిన్నయేనయ్యా నేను నేర్చుకుంది పత్రి సార్ దగ్గర. కొంచెం కొంచెం మేము ఎదిగాము. అంతకు మించి ఏమీ లేదు. మాట్లాడే విధానం తెలియాలి. కర్మ సిద్ధాంతంలో తెలియాలి. ఎదుటివాడికి నచ్చే విధం కోసం అబద్ధాలు ఆడకూడదు. అబద్ధం ఆడితే ఈ కర్మ వాళ్ళు మళ్ళీ అనిపించేటువంటి నా వాటా ఇయ్యమని ఎవరు అడగరు. డబ్బులంటే అడుగుతారు కానీ కర్మను ఎవరు వాటా అడగరు. అందువల్ల ఎవరి కోసం కర్మని తీసుకోవక్కర్లేదు. అజ్ఞానాన్ని తిరస్కరించమని చెప్పారు అందుకే.
లౌకికంగా. అర్థం కాని వాళ్ళు ఏమనుకుంటారు, అహంకారి మా కోడలు అని చెప్తారు. మా అమ్మాయికి అహంకారం అని చెప్తారు. మా ఆవిడికి అహంకారం అని చెప్తారు. అన్ని కారాలే చూపిస్తారు. అక్కడ తీపి చూపించిన ఎవరు గుర్తుపట్టరు. కారమే చూపిస్తారు. అహంలో ఉంది కారం, అహంకారం. అందరూ అహంకారి అన్నా రోషపడకూడదు. వాళ్ళ కారం కనిపించింది తీపి కానరాలేదు. పరమాత్మ వాళ్ళ జ్ఞానాన్ని ఇవ్వండి, వాళ్ళకి మతినివ్వండి, గతినివ్వండి అని అడగచ్చు. వాళ్ళ మతి గతి ఇమ్మని అడగచ్చు. సార్ కూడా చెప్తారు. పాట పాడింది అదే కదా గాంధీ గారు. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన ఈశ్వర అల్లా తేరే నామ్ అన్నాడు. మతిని గతిని ఇమ్మని అడిగాడు కదా. మన ఇంట్లో ఎవరికైనా సరే, పిల్లలకైనా సరే, పెద్దలకైనా వాళ్ళకి మతిని గతిని ఇవ్వయ్యా అని అడగాలి. తప్పేమీ లేదు అది. మతి బాగుంటే గతి బాగుంటది, గతి బాగుంటే మతి బాగుంటది. అన్ని బాగున్నప్పుడు మతి బాగానే మాట్లాడతారు అందరూ. గతి బాగున్నప్పుడు మతి బాగుందనేగా. గతి బాగుంటే మతి బాగుంటది. అంటే గతి బాగుందంటే అన్ని వేరే లెవెల్లో మాట్లాడతారు. ఓకే మేడం, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.